డిబేట్ నేను శివకుమార్ రొక్కం. జానీ మాస్టర్ కేసులో ఎవరు బాధితులు, ఎవరు క్రిమినల్, ఎవరు లాభపడ్డారు, ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు, ఈ అంశంపై అంతటా చర్చ జరుగుతోంది. తప్పు ఇద్దరిది అయినప్పుడు శిక్ష ఒక్కరికే పడుతుందా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 5 ఏళ్ల కిందటి డీ షోలో పాల్గొన్న ఆమెకు అప్పుడు వయసు ఎంత, మైనర్ అయితే డీ షోలోకి ఎలా అనుమతించారు, 5 ఏళ్ల కిందట జరిగినటువంటి ఇష్యూలో ఇప్పుడు పోక్సో కేసు పెట్టవచ్చా, ఇలాంటి అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ అంశాలకు సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కృష్ణకుమారి గారు, విశ్లేషకులు, అలాగే బాలగారు అడ్వకేట్, కస్తూరి గారు కొరియోగ్రాఫర్, మరి కాసేపట్లోని లావణ్య కూడా మనతో పాటు యాడ్ అవుతారు. ఆమె ఇదివరకే రాజ్ తరుణ్ మీద చాలా అలిగేషన్స్ చేసి ఉన్నారు, ఇప్పటికే కేసు కూడా పెట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే మనం డిబేట్లోకి వెళ్లే ముందు అసలు జానీ మాస్టర్ భార్య ఆయిషా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. 376 ఎందుకు పెట్టారు, 506 ఎందుకు పెట్టారు, నిజంగా ఒక్క కేసు కూడా ఈ జానీ మాస్టర్ మీద అప్లికబుల్ కాదండి. న్యాయం వైపు ఉంటే ఒక్క కేసు కూడా మాస్టర్ మీద అసలు అప్లికబుల్ కాదు. అసలు పోక్సో అనేది ఆ అమ్మాయి ఏజ్ ఏంటి, అమ్మాయికి 16 years అని ఏంటి గ్యారంటీ? ఏమన్నా ప్రూఫ్ చూపించిందా? ఇప్పుడు డీ షోలో 18+ ఉంటేనే తీసుకుంటామని చెప్పారు. నేను అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నా. మరి 18+ ఉన్నప్పుడు అప్పటికే అమ్మాయి 18+ కదా, మరి 16 years అప్పుడు ఎలా జరిగిందంటారు? ఇది అక్కడే లాజిక్ ఉంది. ఇప్పుడు ది జోడీ అనేది 18+ తోనే చేస్తారు. జోడీ అంటే ఏంటి, ఇంటిమేట్ డాన్స్ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మరి 18+ తో చేస్తారు కదా ఇవన్నీ. అప్పుడు అక్కడ అమ్మాయి దొంగ సర్టిఫికేట్ పెట్టిందా? సో అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇలా క్రిమినల్గా ఆలోచిస్తుంది అని అంటే ఇంక ఇప్పుడు ఆలోచించడంలో రైట్. మొత్తం ఈ వ్యవహారంలో అందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది బాధితురాల్ని సమర్థిస్తుంటే మరికొంతమంది జానీ మాస్టర్ను సమర్థిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా జానీ మాస్టర్ భార్య ఈరోజు జానీ మాస్టర్ని జైలులో కలిసిన తర్వాత ఆమె కొన్ని వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక బాధితురాలు కూడా జానీ మాస్టర్ భార్య మీద కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో అనేది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నేను ఇందాక చెప్పినటువంటి గెస్టులతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్ రెడ్డి గారు కూడా మనతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు. సంజయ్ రెడ్డి గారు, మీకు కూడా వెల్కమ్ చెప్తూ డిబేట్ లోకి నేను వెళ్తున్నాను. కృష్ణకుమార్ గారు ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. కృష్ణకుమార్ గారు, మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఫాలో అవుతున్నారు. మీరు చాలాసార్లు దీనికి సంబంధించి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా సమాజమే 2గా విడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. బాధితురాలకి న్యాయం జరగాలి అని కొంతమంది అంటే అబ్బాయిలను, మగవాళ్లను అన్యాయంగా ఇరికిస్తున్నారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది పర్టికులర్ గా ఈ కేసులో? జానీ మాస్టర్ భార్య మాట్లాడినటువంటి అంశాలు, లేవనెత్తినటువంటి అంశాలు కూడా మీరు చూసినటువంటి నేపథ్యంలో మీకు ఏమనిపించింది? యాజ్ ఏ అనలిస్ట్ గా, ఒక మహిళగా ఏం చెప్తారు కృష్ణకుమార్ గారు? దీన్ని ఈ ఒక్క కేసుగా చూడొద్దండి. ఈ ఒక్క కేసుగా చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఆధారాలేంటి? ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ చెప్తున్నారు కదా, డి అంటేనే కపుల్ షో అంటేనే 18 years ఉండాలి, ఈమె ట్యాంపర్ చేసిందా అని ఆమె అంటున్నారు. కానీ అంటే ఇదంతా ఏమైపోద్దంటే కన్వీనియంట్ డిస్కషన్ అయిపోతుంది. కన్వీనియంట్ డిస్కషన్ ఏంటి? ఇప్పుడు ఆమె కరెక్ట్ సర్టిఫికెట్ ఇస్తే కూడా ఆ డైరెక్టర్ కానీ లేకపోతే ఆ షో నిర్వాహకులే ఆమెకు ఏజ్ ఎక్కువ అని చెప్పి తీసుకుని ఉండొచ్చు కదా. అక్కడికి వెళ్ళట్లేదు ఆవిడ ఎంతసేపు ఆవిడ తాపత్రయం ఏంటి, జానీ మాస్టర్ని బయటేసుకోవాలి అని ఆమె చూస్తుంది. ఇలా ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ని బయటేసుకోవాలి, అసలు ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఇక్కడ ఏమి అంత బ్రహ్మాండంగా ఉంది, మేడిపండు చూడ మేలిమై ఉండ అన్నట్లుంది, అంతేగాని వేరే ఏమీ లేదు అని చెప్పడానికి చాలా మంది తాపత్రయపడుతున్నారు. అలాగే బాధితురాలి పక్షాన మాట్లాడే వాళ్ళం మేము మాట్లాడుతున్నాం. మేము ఖచ్చితంగా బాధితుల పక్షానే ఉంటాం, అవునన్నా కాదన్నా. ఇది ఈ రోజు నుంచి మాట్లాడుతున్నది కాదు, మొదటి నుంచి మహిళా సంఘాలు చేసే పనే అది. సరే, 2019లో కాస్టింగ్ కౌచ్ విషయం వచ్చినప్పుడు మాట్లాడాం. అప్పుడు విపరీతమైన కామెంట్స్ వచ్చినాయి సమాజం నుంచి. ఆ రోజైతే సమాజం విడిపోయిందని నేను అనను, కానీ ఈవేళ సినిమా ఇండస్ట్రీ ఎలా అయిందంటే మోర్ సెన్స్, అంటే వాళ్ళని కాపాడుకోవటానికి వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఆ రోజు అలా లేదు కాబట్టి ఎంతో కొంత నిజాలు మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది. 8 గంటలు లైవ్ షో నడిచిందండి. అయితే ఆ లైవ్ షోలో వచ్చింది ఏంటి ఫైండింగ్స్ ఏంటి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కొంతమంది నోరు బెదపని వాళ్ళు కావచ్చు. కృష్ణకుమార్ గారు కొంచెం మీ మైక్ డిస్టర్బెన్స్ గా ఉంది, నేను ఒకసారి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఇలాగా మనం కస్తూరి గారి దగ్గరికి వెళ్తాను. కస్తూరి గారు, ఏంటి మీరు ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ ఈ వ్యవహారానికి సంబంధించి జానీ మాస్టర్ కు బాసటగా నిలుస్తున్నటువంటి పరిస్థితి, కానీ కేవలం ఈ కేసు వరకు మాత్రమే చూడకూడదు, ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలని కూడా విస్తృతంగా చూడాలంటూ కూడా మనకి కృష్ణకుమార్ గారి వ్యాఖ్యానించడాన్ని కూడా చూశారు. ఏం జరుగుతుంది అసలు ఈ వ్యవహారంలో? ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ కేసు విషయం ఒకటి పక్కన పడేస్తే ఏమైనా అంటారు, ప్రతి ఒక్కటి క్యాస్టింగ్ కౌచ్ కానివ్వండి, ఏదన్నా సినిమా ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నిజంగా చెప్పాలంటే సేఫ్, ఎందుకంటే కొన్ని వందల మంది మధ్యలో వర్క్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఏదైనా జరిగినా కూడా చెప్పుకోవడానికి చాలా వీలు ఉంటుంది, ఈజీ ఉంది. ఒకప్పుడు మేడం చెప్పినట్టు ఏదైనా ఉంది అంటే ఒకప్పుడు కనుక ఇంత ఫెసిలిటీ లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్, ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా మాస్టర్ విషయంలో జరిగింది మాత్రం ప్లాన్, కుట్ర అని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఆ అమ్మాయి ఏజ్ విషయానికి వస్తే ఇప్పుడు డీ షోలో ఉందా లేదా, తర్వాత ఒకటి ఇంతమంది ఇన్ని కూర్చొని మాట్లాడినా కూడా ఇవన్నీ ఏది కూడా కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇవేమీ కూడా పరిశీలించరు. అక్కడ ఏదున్నా కూడా సాక్ష్యాధారాలను బట్టే ఆ కేసు ఉంటుంది. కాబట్టి పోక్సో విషయంలో నేను చెప్పేది ఒకటి, ఏదున్నా సరే అది కోర్టు చూసుకుంటుంది, కోర్టులోనే తేలుతుంది. మిగతా ఏదైతే ఉందో విషయము అది మాత్రం మాస్టర్ మీద జరిగింది మాత్రం కుట్ర. ఈ విషయానికే నేను సపోర్ట్ చేయదలుచుకున్నాను. రైట్. ఈలోగా సంజయ్ రెడ్డి గారి వెర్షన్ కూడా వినే ప్రయత్నించేద్దాం. సంజయ్ రెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సంజయ్ రెడ్డి గారు, ఏంటి మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూస్తున్నారు. ఇండస్ట్రీలో వరుసగా ఇటువంటి ఘటనలు లేదంటే ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉంటున్నాయి. అది ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, మనం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మలయాళం చిత్రసీమలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అనుకోవాలి మహిళల పట్ల, కానీ కొంతమంది మహిళలు కూడా చట్టాలను అవకాశంగా తీసుకొని పైకొస్తున్నటువంటి మగవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి పరిస్థితులు లేదంటే వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి కదా. ఒక మహిళగా లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారంలో? నేనైతే ఈ విషయం ఒక మహిళగా చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పార్టీలలో మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా అది ఊరుకునేది లేదు. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో జరిగింది ఏంటంటే అండి, మైనర్ బాలిక అని ఇప్పుడు చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే మైనర్ బాలిక ఉన్నప్పుడు ఇద్దరు కలిసి మంచిగా పనులు చేసుకున్నారు, ఇద్దరు కలిసి డాన్స్ చేసుకున్నారు, ఆమెకు ఒక కెరీర్ కావాలని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుంచి ఆమె మీద అత్యాచారం జరిగిందని చెప్పి ఆ అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పి, అంటే ఇప్పుడు చాలా మంది కూడా అంటారు, చాలా మంది నేను చూస్తున్నా లైవ్ డిస్కషన్ లో పెట్టినప్పుడు కామెంట్స్ లో చూస్తున్నా, నేను అమ్మాయికి ఇష్టం లేదా తను ముట్టుకున్నాడా లేకపోతే ఏదో రకము. ఆ అమ్మాయి ఒక్కటైతే మనం ఒక మహిళగా నేను చెప్పగలుగుతున్నానండి, నిజంగా కూడా అంటే అమ్మాయికి ఏ రకమైన ఇబ్బంది పెట్టిండో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, 2 గోడల మధ్యలో జరిగింది. ఆమె ఇష్టపూర్వకంగా పోయిందా లేకపోతే ఇష్టపూర్వకంగా లేకపోతే డాన్స్ కోసం పోయిందా, కెరీర్ కోసం పోయిందా, గ్లామర్ ఫీల్డ్ నాకు ఈ లైఫ్ నాకు ఇది కావాలి అని చెప్పి వెళ్ళిందా అనేది పక్కన పెడితే, ఏ ఆడపిల్ల కూడా నా మీద అత్యాచారం జరిగిందని మాత్రం చెప్పదండి. ఎందుకంటే అంతకైనా పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు, కోర్టు ఇవన్నీ అసలు నథింగ్ పట్టండి. ఎందుకంటే నా మీద జరిగింది, జరగకపోతే జరిగిందని ఏ మహిళ చెప్పద్దు. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవాలు అనేది ఏంటంటే కోర్టు పరిధిలో నడుస్తున్నాయి కాబట్టి కోర్టుకి ఏం కావాలి, వాళ్ళకి ప్రూఫ్ కావాలి. సరే, మరి మైనర్ బాలిక ఉన్నప్పుడే జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందా ఏమన్నా ఆధారాలను సమర్పించాల్సి వస్తుంది. ఈ చట్టాలలో కొన్ని లొసుకులు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇలాంటి వ్యక్తులు, జానీ మాస్టర్ అంటే ఒక మంచి డాన్సర్ నేను కాదను, కానీ ఇలా అమ్మాయిలని అలుసుగా చేసుకొని అవకాశాల కోసం, ఇవి ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ఫీల్డ్. ఆ గ్లామర్ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఊర్లలోకి వచ్చి మనం ఒక సినిమా ఖడ్గం మూవీలో కూడా చూస్తున్నాం, సంగీత ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ ఒక సినిమా అవకాశం కోసం ఆమె ఏ స్టేజ్కి వచ్చిందో చూస్తున్నాం. కాబట్టి ఒక్కటి చెప్తున్నాను సార్, మహిళల మీద జరుగుతున్నాయి, డెఫినెట్ గా మనం అందరం అడికట్టాల్సి వస్తుంది. నేనైతే అమ్మాయి తరఫునే మాట్లాడుతున్నాను. కాకపోతే ఇన్ని సంవత్సరాలు చెప్పండి ఎంత బాధ అనుభవించుంటుంది ఆ పాప.
కాబట్టి అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పుకోగలిగింది. ఎంతైనా ఏం చేస్తామని. ఓకే సంజయ్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు కేదిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన దర్శక నిర్మాత, తెలుగు చలనచిత్ర పరిశ్రమ. నమస్తే జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఎందుకంటే మనం జానీ మాస్టర్ వ్యవహారం చూస్తున్నాం. ఒక్క జానీ మాస్టర్ వ్యవహారం అనే కాకుండా దాదాపుగా చాలా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వచ్చినటువంటి ఆరోపణలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నటువంటి నిన్న మొన్నటి దాకా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తాం. పూనం కౌర్ స్టిల్ ఇప్పటికీ ఆరోపణలు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో? ఒక పక్క ఇండస్ట్రీ సేఫ్ గా ఉందని కొంతమంది పెద్దలు చెప్తుంటే, లేదు సేఫ్ గా లేదు, ఇండస్ట్రీలో ఇలాంటివి పరిపాటు అయిపోతున్నాయని మరికొంతమంది అంటున్నటువంటి పరిస్థితి. ఒక ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు? ఇండస్ట్రీలో ఇది ఎప్పటి నుంచో, ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. మీకు ఉదాహరణకి ఎంజీఆర్ తీసుకోండి. ఆయనతో యాక్ట్ చేసిన 4 హీరోయిన్లతో టచ్లో ఉండేవాడు. మంజుల అయితే ఏమి, అదేవిధంగా అట్లా పేర్లు అట్లా, అదే సావిత్రి గారు అయితేమి, జమినీ గణేష్ అలా దగ్గర అయ్యాలా అంటే మ్యూచువల్గా జరిగిపోయిన వ్యవహారాలు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ యుగం వచ్చింది కాబట్టి ఈ ఆడపిల్లలు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. ఈ చెప్పిన విధానంలో ఏంటంటే, ఇంతకుముందు గతంలో శ్రీరెడ్డి చెప్పింది కదా, శ్రీరెడ్డి చెప్పినప్పుడు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కొంతమంది కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఒక కమిషన్ వేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. దానికి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఫిలిం ఛాంబర్లో ఉన్న కొంతమంది, అదేవిధంగా లాయర్స్, అదేవిధంగా సోషల్ వర్కర్స్ అందరు కలిసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేయడం జరిగింది 2022లో. ఆ రిపోర్ట్ ఏమైందో ఇప్పుడు దాకా తెలీదు. కాబట్టి ఏంటంటే ఆ రిపోర్టు ఏమైందో అనేది ఇప్పుడు వరకు దాన్ని బయటికే రాలేదు. దాని గురించి అప్పటి శాఖ మంత్రి, ఆ శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దాని మీద ఏదో దాంట్లో కరెక్ట్ గా లేదు అది ఇది అని అన్నాడు. ఇప్పుడు యాక్చువల్ లెక్క ప్రకారం వచ్చి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆడవాళ్లకి జరుగుతున్న అన్యాయాలు అయితే షూటింగ్ స్పాట్ లో జరుగుతున్న అన్యాయాన్ని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని ఇది చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ రిపోర్ట్ ని అంతా కూడా లేబర్ డిపార్ట్మెంట్ ని వాటికి నిర్దేశకత్వాలు ఇవ్వాల్సినంత అవసరం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టారు. కాబట్టి ఇలాంటివి జరిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, ఇప్పుడు మీరు బన్నీని అయితే ఏమి, అదేవిధంగా సుకుమారు, వీళ్ళందరి పాత్ర ఉందని మీరు చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ షూటింగ్ స్పాట్ లో కూడా గలాటా జరిగింది అని చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా రేపు ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రేపు కోర్టుకు వచ్చి, రేపు పోలీసు దగ్గరకు వచ్చి వాళ్ళ సమక్షంలో ఏం జరిగింది అనేది కూడా తెలియజేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇలాంటివి అనేవి జరుగుతున్నాయి. జరిగినప్పుడే మనం మాట్లాడుతున్నాం. కానీ కేరళ ప్రభుత్వం దీని మీద అడ్వాన్స్ గా వెళ్లి ఒక కమిషన్ ఒకటి వేసింది, హేమా కమిషన్ ని, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా కొంతమంది. జగదీశ్వర్ రెడ్డి గారు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆ రిపోర్ట్ బయటపెట్టాలని ఎందుకు అడగట్లేదు? అందులో కమిటీ వేసినటువంటి కమిటీలో మహిళలు కూడా ఉన్నారు కదా, వాళ్ళైనా డిమాండ్ చేయాలి కదా. సినిమా టికెట్లు రేట్లు పెంచాలంటే మాత్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతారు ఇండస్ట్రీ పెద్దలు. ఇలాంటి వ్యవహారాల్లో, ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో, ఆడవాళ్ల మానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎందుకు స్పందించట్లేదు? వన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కమిటీకి ఏ విధమైన హక్కు ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి బాగా కరెక్టే కదా, రిపోర్ట్ ఎందుకు ఈమని అడిగారంటే, మేము ఏ విధంగా యాక్ట్ చేయాలి, మేము ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఈ కాస్టింగ్ కౌచ్ ఆపగలుగుతాము అని ఆ రోజు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు ద్వారా అడిగిన తర్వాత వాళ్ళకొచ్చి తర్వాత వచ్చి దానికి హక్కు ఉండదు. వన్స్ రిపోర్ట్ ఇచ్చేసారు 2022లో సోమేశ్వర్కి ఇచ్చారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి ఇంకా ఈ కమిటీకి ఇంకా హక్కు ఉండదు అనమాట. దాన్ని బాధ్యత ఎవరికి ఉంటుందండి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కమిటీ పని ఏంటంటే కలెక్టివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఒక జర్నల్ ప్రిపేర్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం వరకే. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ని వాళ్ళు డైరెక్ట్ గా అదే రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేయాలి తప్ప, నేను మినిస్టర్ కదా, లేకపోతే నేను సెక్రటరీ కదా, ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పడానికి హక్కు వాళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడము, మనం ఆయన డూడు బస్వన్ అంటే మనం తల ఊపడం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. వాట్ దే ఒపీనియన్ అంటే వాళ్ళు ఏదో ఒపీనియన్ అయ్యారో, ఏమైతే రాశారో అది యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. అది కోర్టులో డిసైడ్ చేయాలి. మళ్ళీ
రిపోర్ట్ ఎవరు రివీల్ చేయాలంటారు? కాదండి, కోర్టుకి సంబంధం లేదు, ఇది కోర్టుకి సంబంధం లేదు. రీసెంట్ గా సమంత కూడా ట్వీట్ చేశారు, గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ను రివీల్ ఎవరు రివీల్ చేయాలి? కోర్టు రివీల్ చేయాలి, గవర్నమెంట్ రివీల్ చేయాలి, గవర్నమెంట్ రివీల్ చేయాలి. ఒక సెకండ్, ఇప్పుడు కోర్టు త్రూ అది డైరెక్షన్స్ వచ్చింది, మీరు కమిటీని వేసుకొని దాన్ని రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుని గవర్నమెంట్ ఒక దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసాను, దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయమని చెప్పేసాను. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ డ్యూటీ ఏంటి? ఆ రిపోర్ట్ మీద ఎగ్జామినేషన్ చేయాలి తప్ప ఇది బాగలేదు, అది సరిగ్గా లేదు అని చెప్పడానికి లేదు. నేను అది చెప్తున్నా. ఒకవేళ ఆ రిపోర్ట్ లో బాగలేదు, సరిగ్గా లేదు అన్నప్పుడు ఈ కమిటీ ఏదైతే రిపోర్ట్ ప్రిపేర్ చేసిందో, ఈ కమిటీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఈ కమిటీకి సంబంధించిన ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, అంటే ఫిలిం కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరైనా కానీ కోర్టులో కేసేసి ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి డైరెక్షన్ తీసుకోవచ్చు. కానీ మరి బాధితులు కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కానీ, ఆర్టిస్టులు కానీ, వీళ్ళందరూ ఏం చేయలేదు. ఇప్పుడు మీరు అన్నారు బడాబాబులు సినిమాల టికెట్ల కోసం అయితే వెళ్తున్నారు, దీనికి వెళ్ళట్లేదు అంటే దానికి రీజన్ నేను చెప్తా. బడాబాబులకు కావాల్సింది ఏంటి? పైసే మెహే పరమాత్మ. వాళ్ళకి కావాల్సింది ఏంటి? నేను 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా, నాకు కావాల్సింది ఏంటి? నువ్వు ఎటుపోతే నాకెందుకు అసలుకి, నాకెందుకు? నా సినిమా అయిందా లేదా, నాకు బ్లైండ్ ఫాలోవర్స్ ఉన్నారా లేదా, నేను ఇలా అంటే చాలా చప్పట్లు కొట్టేవాడు ఉన్నాడా లేదా, నన్ను గుడ్డిగా నమ్మేవాడు ఉన్నాడా లేదా, నా బర్త్డే వస్తే కిలోమీటర్ దూరంలో పూలదండ వేసావా లేదా, కేక్ కట్ చేసావా లేదా, నీ అమ్మకు పెట్టకు, నీ అయ్యకు పెట్టకు, నీ అయ్య అమ్మ చచ్చిపోని ఏమైనా కానీ నువ్వు మాత్రం నాకు సైకలాజికల్ డిజార్డర్ అయిపోయేసి నన్నే ఫాలో అవ్వు. నీకు 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా, నువ్వు పెళ్లి చేసుకున్నా, నీకు పిల్లలు పుట్టినా కూడా నువ్వు నా ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉండాలి. నేనేం చెప్తే అదే నువ్వు చెయ్యాలి. దట్స్ ఆల్. ఇది సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు జరుగుతున్నది. మీకు తెలియదు ఇంకా? నేను ఓపెన్ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు గెలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఓన్లీ రీజన్ సైకలాజికల్ డిజార్డర్స్. తెలుసా మీకు? రాజకీయాల్లోకి వెళ్ళదు, అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకుంటే రాజకీయాలకు సంబంధించి కృష్ణ కుమార్ గారు ఏమంటారు? ఎందుకు ఈ రిపోర్ట్ వ్యవహారంలో ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు రిపోర్ట్ బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు చాలా మంది కబుర్లు చెప్పడానికి, కాకరకాయలు చెప్పడానికి అవ్వదు కదా. మా సినిమా ఇండస్ట్రీలో ఏం జరగట్లేదు, ఇక్కడ అంతా బాగుంది అని చెప్పే అవకాశం ఉండదు కదా. అందుకని దాన్ని బయటికి రాకోకుండా తొక్కి పెడుతున్నారు. పైగా ఎంతమంది బడాబాబుల విషయాలు బయటకు వస్తాయో, ఎంతమంది ప్రొడ్యూసర్లు బయటకు వస్తారో, ఎంతమంది డైరెక్టర్లు బయటకు వస్తారో. ఇప్పుడు ఆ రోజు మీరు కావాలంటే ఇప్పుడు మీకు వీలైతే ఆ 8 గంటల లైవ్ తెప్పించుకుని చూడండి, ప్రెస్ క్లబ్ లో జరిగిన లైవ్. అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఎంత ఏడుస్తూ చెప్పారో, ఏ ప్రొడ్యూసర్ ఇట్లా చేస్తున్నాడు, ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, వాకాడ అప్పారావు గురించి చెప్పారు. ఏం కాదా? అది నిజం కాదా? నిజంగా అందే వాకాడ అప్పారావు ఊరుకుంటాడా వాళ్ళని? మరి ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయని వాళ్ళు రానివ్వట్లేదు. ఇప్పుడు హేమా కమిటీ రిపోర్ట్ గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నాం కానీ దానిలో కూడా 42 పేజీలు లేవండి. ఆ 42 పేజీల్లో ఎవరి జాతకాలు ఉన్నాయి? ఏమీ లేకపోతే ఎందుకు ఆ రిపోర్ట్ ని, ఆ పేపర్లు తప్పించారు చెప్పండి? మన ఇష్టం అయిపోతుంది అంతా. అయితే కృష్ణకుమార్ గారు, ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పుడు తెర మీదకి వచ్చినా కూడా, కాస్టింగ్ కౌచ్ అంటే ఏదో మగవాళ్లే ఆడవాళ్ళని ప్రలోభ పెట్టారు, లేదంటే లొంగ తీసుకున్నారు అనే దానికంటే కూడా కొంతమంది మహిళలు కూడా మగవాళ్ళను లొంగ తీసుకున్నటువంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయి అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అదొక ఆరోపణ అయితే ఇప్పుడు మనం వ్యవహారం చూస్తాం. నిన్న మొన్న దాకా లావణ్య వ్యవహారం కావచ్చు, అంతకుముందు శ్రీరెడ్డి వ్యవహారం కావచ్చు, ఇప్పుడు బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ వ్యవహారంలో కావచ్చు, వీరందరి మీద మరో ఇష్యూ, మరో యాంగిల్ మనం తీసుకుంటే, అవసరం ఉన్నంత వరకు, వీళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని వాడుకున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏమీ దక్కదు అన్న తర్వాత బయటకు వచ్చి ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్ అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు కృష్ణ కుమార్ గారు? ఇప్పుడు కొంతమంది ఇలా చేస్తున్నారు అన్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అన్నారు. నేను కూడా అగ్రీ అవుతా. కానీ ఎక్కువ మంది మగవాళ్ళు చేస్తున్నారు అన్నదానికి ఎంతమంది అగ్రీ అవుతారో చెప్పండి. పర్సంటేజ్ కూడా ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ఏదైనా ఒక హత్య జరగగానే ఒక స్త్రీ ఒక హత్య చేసింది అనుకోండి, అది ఒక పెద్ద వార్త. అదే పురుషులు రోజుకి ప్రతిరోజు 100 మందిని జరుగుతున్నాయి, అది పెద్ద వార్త కాదు. ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే, మన మీడియా కావచ్చు, లేకపోతే జనాలు కావచ్చు, సెన్సేషన్ నే ఇష్టపడుతున్నారు. ఏది సెన్సేషన్ అయితే దాని గురించే మాట్లాడుతున్నారు. మీకు జానీ మాస్టర్ కేసు జరిగిన రోజు గచ్చిబౌలిలో ఒక నర్సింగ్ విద్యార్థిని, ఇంకో తోటి విద్యార్థిని, ఇంకొక 2 అబ్బాయిలు, వాళ్ళు స్టూడెంట్స్ కాదు,
వీళ్ళు నలుగురు కలిసి హోటల్ రూమ్స్ బుక్ చేసుకుని అక్కడ తిన్నారు, తాగారు, సిగరెట్లు తాగారు, అన్ని అయిపోయినాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ అందులో ఒక అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. అది వార్త అయిందా? వీళ్ళంటున్న మాట కూడా వాస్తవమే. సినిమా వాళ్ళని సెన్సేషన్ కాబట్టి మా గురించే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కడా జరగట్లేదా అని. నేనేమంటానంటే అన్ని చోట్ల జరుగుతున్నాయి, మీ దగ్గరే జరుగుతున్నాయి. మీ దగ్గర దానికి అన్ని చోట్ల ఎవరు ఎక్కడ బాధ్యులో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. కానీ మీ దగ్గర జరుగుతుంది అని మీరు ఒప్పుకుంటున్నారు అన్యాపదేశంగా. ఒప్పుకున్నప్పుడు దానికి కరెక్షన్ ఎందుకు ఆలోచించరు అని అడుగుతున్నాను. మీరు ఎందుకు అంత సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు? సెన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సిన దగ్గర సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు. మీరు మమ్మల్ని ఏదో అనేస్తున్నారు అని సినిమా రంగాన్ని ఒక బాధితంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. కాదు, ఇక్కడ పొరపాటు జరుగుతుంది. ఈ పొరపాట్ల వల్ల కొంతమంది బాధితులు మరింత బాధితులు అయిపోతున్నారు. దీన్ని కరెక్షన్ చేసుకుందామని సినిమా ఇండస్ట్రీకి ఉండుంటే గనక ఆ కమిటీ చెప్పిన రిపోర్ట్ ని దగ్గర పెట్టుకుని చదివి ఎక్కడెక్కడ కరెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ రోజు మాట్లాడింది దేని గురించి మాట్లాడాము? లైంగిక దోపిడీ గురించి మాట్లాడాము, లింగ అసమానత్వం గురించి మాట్లాడాము, జెండర్ డిస్పారిటీ ఉంది ఆ రోజు. ఏంటి అంటే మగవాళ్ళ ఆధారంగా కథలు రాస్తారు, మగవాళ్ళ ఆధారంగా పిక్చరైజేషన్ చేస్తారు. ఆడవాళ్ళని ఏం చేస్తున్నారు? ఏవో ఒక 4 పాటలకి 4 డైలాగులకి చిన్న బట్టలేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి మాత్రమే హీరోయిన్ తీసుకుంటున్నారు. ఇది ఒక రకంగా అసమానత్వం. పైగా వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు మీరు చెప్పిన యాంగిలే తీసుకున్నా కృష్ణకుమార్ గారు, మీరు చెప్పిన యాంగిలే తీసుకున్నా. ఒక మహిళ వచ్చి నా మీద ఇలా జరిగింది అని ఆరోపణ చేస్తే వెంటనే నిజాలు తెలుసుకోకుండా ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు నిందించడం, లేకపోతే ఖచ్చితంగా ఇలా చేసేసాడు, అలా చేసేసాడు, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పి దూషించడం కూడా కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని ఎందుకంటాము? ఇప్పుడు ఎందుకంటే రెండు జరుగుతున్నాయి కదా, అటు ఇటు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక బజార్లో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ బజార్లో నిఘా వ్యవస్థ ఎక్కువ పెడతారా లేదా, గస్తీ ఎక్కువ పెడతారా లేదా? అంతే ఇది కూడా ఈ ఇండస్ట్రీలో జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. అంతకు మించి జానీ మాస్టర్తో మాకేమన్నా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా? ఆయన ఎవరు, మేమెవరు? వాళ్ళతో మాకేమన్నా పాలి పంచాయతీలు ఉన్నాయా? మాకు జానీ మాస్టర్తో మాకే విధమైన సంబంధం లేదు. మొదటిసారి అతని పేరు వింటున్నాం. మరి అతను ఆ విధంగా ఒక అమ్మాయిని చేయడం, ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళిద్దరూ ఎక్కడో కలిసి ఉంటున్నారు అనే ఒక బాధ ఉంది వాళ్ళ భార్యకి. ఆ బాధతాలు కానీ ఆమెంటి ఈ సందర్భంగా తన భర్తను బయటికి తెచ్చేసుకుని తను సుఖంగా ఉండాలి, తన పిల్లలు అని ఆలోచిస్తుంది. కానీ నేనేమంటానో తెలుసా అండి? నేను దీనికి ఏమంటాను, ఇప్పుడు నీ భర్త తప్పు లేకుండానే తప్పులన్నీ ఆ అమ్మాయి చేసేసిందా? నీ భర్త గుర్తులేదా? నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారనే బాధ్యత లేదా? సరే, ఆ అమ్మాయిని ఎలాగో మీరు అందరూ కలిసి డిస్కస్ చేద్దాం. కృష్ణకుమార్ గారు, కస్తూరి గారు ఏమంటారు? ఒక పక్క మీరు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తున్నారు ఆయిషా గారికి, జానీ మాస్టర్ గారికి. అవునండి, ఆయిషా గారు చేసినటువంటి అలిగేషన్స్ కు సంబంధించి కృష్ణకుమార్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు కదా. ఏంటి ముఖ్యంగా ఏజ్ ఫ్యాక్టర్ ని ముందుకు తీసుకొస్తున్నారు ఆయిషా గారు? ఏంటి ఏజ్ ఫ్యాక్టర్ లో మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? అంటే ఇప్పుడు ఇది చట్టం ఇప్పుడు మైనర్ బాలిక అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఏజ్ గురించి ఆ అమ్మాయి మాట్లాడుతోంది. ఇప్పుడు ఇందాక నిజంగా చెప్పినట్టు మహిళలు అంటే ఇక్కడ ఈవిడ కూడా మహిళనే. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ మహిళనే, తర్వాత సుమలత కూడా మహిళనే. వీళ్ళిద్దరి కంటే కూడా సఫర్ అయ్యేది. ఇప్పుడు జానీ మాస్టర్ చేసింది గ్రేట్, జానీ మాస్టర్ చేసింది సూపర్, ఆయన అలా చేయొచ్చు అని నేను సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా సున్నితమైన విషయం అనమాట. బయట ఇప్పుడు సపోజ్ ప్రత్యూష నా ఫ్రెండ్ అండి, చనిపోయిన అమ్మాయి, సో ఆ అమ్మాయి కూడా రేప్ చేసి చంపేశారు. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళకు కూడా నిజంగా ఎక్కడైనా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ న్యాయం చేసే దాంట్లో తప్పు లేదు. నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. మహిళలుగా అయ్యుండి, మహిళలని కాదు ఇక్కడ జెండర్ తీసుకురావట్లేదు నేను. బయట వేరే మహిళలందరూ కూడా ఇలాంటి విషయాలలో జరిగినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కానీ ఇక్కడ మాత్రం గేమింగ్ జరిగింది. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి వాదించేది ఒకటే, వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు, ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఎవిడెన్స్ మేము చూసాము, ఆయన తిట్టడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చూసాము అన్నారు. సో ఇన్ని రోజులు ఎవరికి ఇప్పుడు వచ్చే బాధ్యత అప్పుడు లేదా?
ఇప్పుడు అంటున్నాం కదా, ఒక మహిళగా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా నన్ను ఇలా చేశారు అని చెప్పుకోరు, నిజంగానే చెప్పుకోరు. సో చెప్పుకోవడానికి కూడా మాస్టర్ లైఫ్ మొత్తం తొక్కడానికి కూడా ఎవరు ప్లాన్ చేశారు, లేదా అమ్మాయి నిజంగానే చెప్పిందా, లేదా నిజంగానే రాసిందా? ఎందుకంటే మాస్టర్ గారు కానివ్వండి, ఆ అమ్మాయి కానివ్వండి, ఇద్దరు నోరు విప్పితే గానీ, వాళ్ళు మాట్లాడితే గానీ అసలు ఏం జరిగిందని కూడా మనం డిసైడ్ చేయలేము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది థంబ్నెయిల్స్ పెట్టారన్నా, ఎవరి కోసం బాగుందన్నా. ఇప్పుడు ఒకవేళ మాస్టర్ అమ్మాయిని తిట్టే ఉండొచ్చు, దాని వెనకాల కారణం ఏంటి? ఒక వ్యక్తి ఒకరిని తిడుతున్నారు, ఒక వ్యక్తి ఒకరిని దూషిస్తున్నారు, ఒక వ్యక్తి వెళ్ళి అటాక్ చేశారు అంటే దాని వెనకాల రీజన్ ఏదో ఒకటి ఉండే ఉంటది. ఇప్పుడు సమాజంలో మనం చెప్పాల్సింది ఏంటి? ఎప్పుడో నీకు 10 ఏళ్లకు నీకు రేపు జరిగింది కాబట్టి 20 ఏళ్లకు వచ్చి నువ్వు కంప్లైంట్ ఇవ్వు కాదు. ఎక్కడ నీకు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా చెప్పు తీసుకొని కొట్టు, లేదా ఫోన్ చెయ్యి. డిపార్ట్మెంట్స్ లేవా? అలా ఇచ్చే పరిస్థితులు ఇండస్ట్రీలో లేవు అనేదే కదా. ఇండస్ట్రీ కాదు సార్. అలాంటి పరిస్థితులు అప్పటికప్పుడు బయటకు వచ్చి ఇండస్ట్రీలో కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం లేదనేదే కదా. కంప్లైంట్ చేయనివ్వండి. ఇక్కడ ఇదే అంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, అక్కడికి వచ్చి మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు బెదిరించాడో ఇంకేదో చేశాడు, 1000 సార్లు ఇంకేదైనా అట్టం జరిగిండొచ్చు. కానీ ఒకసారి నీకు అక్కడ జరిగినప్పుడు అతని దగ్గరే నువ్వు ఉండకుండా వేరే కొరియోగ్రాఫర్స్ లేరా, వేరే సినిమా ఫీల్డ్ లేదా? అంత భయపట్టిస్తానికి అతను ఏమైనా డానా, లేకపోతే ఇంకేమైనా కింగా, లేకపోతే మనం ఏమైనా అతను రాజా, లేకపోతే బానిస? అందరూ వచ్చేసి బట్టలు పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆయన గొప్ప చెప్తారు అనడానికి ఏదన్నా ఉందా? వాళ్ళ పేరెంట్స్ లేరా? సో ఇంత సొసైటీలో ఉన్నాం సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరికి కాల్ చేసినా సరే, నేను 2-3 విషయాలలో వెళ్ళగానే కూర్చోబెట్టేసి కంప్లైంట్ తీసుకునే విధానంలో కానివ్వండి, దేని కానీ ఇంత సపోర్ట్ చేయాలి. ఏదైనా ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది అయితే వెళ్ళమ్మా, నువ్వు ఇలా కంప్లైంట్ ఇవ్వు, నువ్వు ఇలా పోరాడు, నువ్వు ఇలా ఫైట్ చేయని చెప్పాలి. కానీ అప్పుడు జరిగితే మనోభావాలు, ఇప్పుడు జరిగితే మనోభావాలు ఇవన్నీ కాదండి. అమ్మాయి ఒకసారి మీరు 2 వైపులు ఆలోచించుకొని మాట్లాడదాం. మనతో ప్రస్తుతం నట్టి కుమార్ గారు, నిర్మాత జాయిన్ అయ్యారు. నట్టి కుమార్ గారు నమస్తే. మీరు ఆల్రెడీ డిబేట్ ఫాలో అవుతున్నారు. ఏంటి అటు తిరిగి మొత్తం వ్యవహారం అంతా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే దగ్గరికి వస్తుంది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే ఇండస్ట్రీ ఎవరో పట్టించుకుంటేనే కదండి పెద్దలు ఎవరైనా. ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ అసలు పెద్దలు ఉన్నారా నట్టి కుమార్ గారు? అసలు పెద్దలు ఉన్నారా ఇండస్ట్రీకి? తెలుగు ఇండస్ట్రీకి పెద్దలు ఉన్నారా? అయిపోయింది, దాసనాంద్ర గారితో అయిపోయింది. ఓకే, ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు లేరు. ఈ కమిటీకి ప్రాధాన్యత లేదు. ఈ కమిటీ వీళ్ళ మట్టికి జడ్జిమెంట్ ఇవ్వడానికి వీళ్ళకి రైట్ లేదు. పోలీసులు ఉన్నారు, కోర్టు ఉంది, అది రైట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. నేను ఆ విషయంలోకి వెళ్ళట్లే. మీరెవరు కార్డు సస్పెండ్ చేయడానికి మీరెవరు అనేది నేను అడుగుతున్నా. ఒకటి, మీరు ఏ విధంగా మీరు ఒక చూడండి, ఆ అమ్మాయిని విక్టిమ్ అంటున్నారు. ఒక చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే, ఇప్పుడు నడి రోడ్డు మీద పడేశారు జానీ మాస్టర్ని. వాళ్ళిద్దరు పిల్లలు, ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు స్కూల్కి వెళ్తే మీ నాన్న ఎలాగంటే అవమానంతో భరించాలి. ఈ మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఆ ఏం జరిగిందా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి ఇండస్ట్రీలో వీళ్ళెవరని అడుగుతున్నా నేను. ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు నట్టి కుమార్ గారి వ్యవహారంలో? నట్టి కుమార్ గారి వ్యవహారంలో ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఇక్కడ కుట్రకోణం జరిగింది. ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ అనేవాడు మొత్తం టోటల్ గా కుట్రకోణంలో జానీ మాస్టర్ ఆయనకి పడదు. దాని మీద కొంచెం కుట్రకోణం చేసి దాన్ని కొంచెం లాగి ఇది జరిగిన వెనకాల చాలా మంది ఉన్నారు. త్వరలోనే బయటపడతారు అతి షార్ట్లీ. నేనేమంటానంటే, ఆ అమ్మాయి 5 సంవత్సరాలు అయిందా, 2 సంవత్సరాలు అయిందా, మైనరా అనేది నేను ఇన్వెస్టిగేషన్ కోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్. వీళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఆమె చెప్పిన ప్రకారం, విక్టిమ్ చెప్పిన ప్రకారం సుకుమార్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. సుకుమార్ గారికి నా కష్టం, నా బాధ నేను చెప్పుకున్నాను. సుకుమార్ గారు మొత్తం టోటల్ గా మీడియాకి వెళ్ళొద్దని చెప్పి సుకుమార్ గారు వచ్చి డైరెక్ట్ గా భరద్వాజ్ గారికి చెప్పారు. భరద్వాజ్ గారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమన్నారు అనేది ఒకటి అక్కడ. రెండోది ఏంటంటే, సంజయ్ గారు, మనకు పీడబ్ల్యూ సంజయ్ గారు చెప్పడం ఏంటంటే, నాకు సుకుమార్ గారు మాట్లాడారు, సుకుమార్ గారు వచ్చి అమ్మాయికి హెల్ప్ చేయమన్నారు, విక్టిమ్ కి సపోర్టెడ్ అని అన్నారు. ఇక్కడ బానే ఉంది. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ కమిటీ 4 రోజుల్లో ఎలాగ ఎంక్వైరీ చేసింది, వన్ సైడ్ అవతల కాసు కూడా పిలకుండా, అసలు ఏం జరిగిందో తెలియకుండా, ఇది ఆల్రెడీ సీనియర్ మోస్ట్ అండ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన మన భరద్వాజ్ గారికి, అలాగే అక్కడ ఝాన్సీ గారు సీనియర్ మోస్ట్, అక్కడ ప్రగతి గారు, అక్కడ వివేక్, అక్కడ ఆల్రెడీ దామోదర్ ప్రసాద్, వీళ్ళందరూ ఉండి ఒక వ్యక్తిని కార్డుని ఎలా సస్పెండ్ చేస్తారు? అలాగే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న సమయంలో మీరు కమిటీని, మీరు ఎప్పుడైతే కమిటీ ఏం చేసిందో, ఆ కమిటీ ఎప్పుడైతే సస్పెండ్ చేశారో, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఇంప్లుయెన్స్డ్ ఉండదా? అంటే ఆటోమేటిక్ గా ఒక కమిటీ ఛాంబర్, పెద్ద ఛాంబర్ కమిటీయే, వాళ్ళు ఆల్రెడీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇంప్లుయెన్స్ పడుతుంది. అంటే అక్కడ సుకుమార్ గారి దగ్గర ఆగిపోయారు, లేదు వెనకాల అల్లు అర్జున్ కూడా ఉన్నారు
అనేది కొంతమంది పైకి తీసుకొస్తున్నటువంటి పేరు. నిజమంటారా? చెప్పిన ఆగండి, ఆమె కంప్లైంట్ లో చెప్పిన పేర్లే నేను మాట్లాడుతున్నా. అక్కడ కమిటీలో సోగ్గాలు చెప్పిన మాట, ఝాన్సీ గారు ఏం చెప్పారంటే స్టార్ హీరో బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఆమెకు సపోర్ట్ చేస్తానన్నారు, స్టార్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, స్టార్ ప్రొడ్యూసర్ వివేక్ కూచుపట్ల గారు ఐఎమ్ సపోర్టెడ్ అమ్మాయికి చేస్తానంటున్నారు. అంటే ఏంటంటే వీళ్ళంతా కుట్ర పని, వీళ్ళంతా ఒక ప్లాన్ తో ఆ అబ్బాయిని ఇరికించడానికి ప్లాన్ కాదు. స్టార్ హీరో ఉన్నారు, సపోర్ట్ చేస్తానన్నారు అంటే నట్టుకుమార్ గారు బాధితురాలకు సహాయం చేయడం అవ్వచ్చు కదా, ఎందుకు వెనకాల ఎందుకు నడిపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు నట్టుకుమార్ గారు? ఒకటి వినండి, సహాయం ఎప్పుడు చేస్తామంటే నిజ నిజాలు తేలిన తర్వాత, ఎవరు తప్పు చేశారు ఎవరు ఉప్పు చేశారు తేలిన తర్వాత 100% సపోర్ట్ అండి. విక్టిమ్ సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఆ భార్య పిల్లల్ని ఎవరు చేస్తారు సపోర్ట్? ఆ భార్య పిల్లల్ని దూరం చేసి ఈమె దగ్గర అవుదామని చెప్పి వాళ్ళిద్దరిని వదిలించేసే ప్రయత్నం చేసి దగ్గర పెళ్లి దాకా వచ్చేసి ఈ రోజు వాళ్ళకి విభేదాలు వచ్చాయని భార్య పిల్లలు అనాథలు చేస్తే ఆమె విక్టిమ్ కాదా? మరి ఆమె ఆడపిల్ల కాదా? పిల్లలు కాదా? ఓకే నట్టుకుమార్ గారు, మనతో పాటు అడ్వకేట్ బాలగారు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానంటున్నారు. బాలగారు ప్లీజ్ కంటిన్యూ. డొమెస్టిక్ లైఫ్ గురించి ఇప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అన్నారు కదా, దట్ గాయ్ ఈజ్ నాట్ ద రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ బిఫోర్ డూయింగ్ దిస్. నేనేం అడుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో ఇద్దరు ఆడపిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆమె ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ఆమె మైనర్ అన్నది కోర్టు పోలీస్ స్టేషన్ చూసుకుంటుంది. నేనేమంటున్నానంటే 5 సంవత్సరాలు మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, సో మనీ విట్నెసెస్ చూసుకోండి, అన్ని కూడా ఆమె మొత్తం టోటల్ గా ఒక ప్లాన్ ప్రకారం చేసింది. కోర్టు ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ చేస్తుంది. మైనరా మేజర్ అనే దాంట్లోకి వెళ్ళట్లేదు. నేనేమంటున్నానంటే మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి గానీ పిల్లలకి గానీ సొసైటీలో షేమింగ్ జరుగుతుంది, దాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. డెఫినెట్ గా మీరు అన్నట్టు కరెక్టే, ఎందుకంటే దీని మీద గ్యాగడరన్నా తీసుకోవాలి వాళ్ళు, కనీసం మీడియాలో వాళ్ళ పిల్లల గురించి కానీ ఆమె గురించి కానీ మాట్లాడకూడదని చెప్పేసి. నేను అడిగేది ఏంటంటే వినండి సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నప్పుడు మేబీ ఏ వ్యక్తికైనా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత సమ్ టైమ్స్ ఇంకొకటి లవ్ రిలేషన్షిప్ ఉండకూడదు అని నేను అన్నాను, ఉండొచ్చు కూడా, కానీ అవన్నీ కూడా ఆయన ముందు ఆలోచించుకొని ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఈ రోజు ఎవరు రెస్పాన్సిబిలిటీ? సొసైటీ ఎవరు రెస్పాన్సిబుల్? తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, తప్పు చేస్తే ఆయన ఎవరు వెనకేసి రావట్లేదు. ఇక్కడ ఈ అమ్మాయి గాని వాళ్ళు గాని తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, ఎవరిని కేసు దాంట్లో వెళ్ళట్లేదు. నేను మీకు బాలాగారు ఒక అడ్వకేట్ గా మీకు అన్ని తెలుసు. ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ నడుస్తున్నప్పుడు ఒక సంస్థ జడ్జిమెంట్ ఇచ్చి ఒక ఆయన జడ్జ్మెంట్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద పడుతుందా పడదా? ఆగండి ఒక్క మాట. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఒక సంస్థ చెప్పిందో అది ఆటోమేటిక్ గా ఇంప్లూయెన్స్ వన్ సైడ్ వచ్చి అవతల వ్యక్తికి అన్యాయం జరుగుతుందా జరగదా? ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. రిమైండ్ రిపోర్ట్ అనేది ప్రాథమిక సమాచారంలో ఏమేమి ఉన్నా, ఏ సెక్షన్ ఎందుకు వర్తిస్తాయి, ఎందుకు రిమైండ్ చేశాము, ఎందుకు అరెస్ట్ చేశాము అనేది మాత్రమే కోర్టు వారికి చెప్తారు. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ లో ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తారు. దాంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ఆల్రెడీ డిసైడెడ్ చేసి ఒక కార్డు సస్పెండ్ చేసి ఆయన అందరికీ కూడా మేము వివేక్ గారు జాబ్ ఇస్తాం, ఇక అందరూ కూర్చొని మేము సపోర్ట్ చేస్తాం, ఆ అమ్మాయి విక్టిమ్ కి మేము అండగా ఉంటాం, ఈయన మేము సస్పెండ్ చేస్తున్నాం అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ ఎందుకు, ఇంకా కోర్టులు ఎందుకు? మీరే జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన క్రాఫ్ట్స్ అన్నిట్లో కూడా అసోసియేషన్స్ పెట్టుకున్నారు, అవునా? ఆ అసోసియేషన్ బైలాస్ లో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, అవునా? ఆ రూల్స్ లో ఒక్క నిమిషం నట్టుకుమార్ గారు ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గురించి అందరికీ తెలిసిందే. హర్ష సాయి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ అనేటటువంటి యువతి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇప్పుడు మొహం చాటేశాడని నార్సింగ్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీసులు హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ మీద కూడా కేసు నమోదు చేశారు.
బిగ్ బాస్ లో ఇవన్నీ కామన్. ఇండస్ట్రీతో అయినప్పటికీ కూడా హర్షసాయి ఒక యూట్యూబర్ అయినప్పటికీ కూడా మన టాపిక్ రిలేటెడ్ వ్యవహారం మరో కేసు ఏమనుకోవాలి నటుకుమార్ గారు. ఈ బిగ్ బాస్ గురించి నేను చెప్తాను. ప్లీజ్ కంటిన్యూ. మీటింగ్ లో ఉన్నాను, ప్లీజ్ నేను కొంచెం చెప్పి అండి అయిపోతాను ప్లీజ్. మీటింగ్ లో నేనేమంటున్నానంటే బాలాగారు అడిగిన దానికి బాలాగారు కరెక్ట్ గా అడిగారు. నేనేమంటున్నానంటే అడ్వకేట్ గా ఆయనకి బాలాగారికి అన్ని తెలుసు. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పారో నాన్సింగ్ లో పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని, మీరు బిఫోర్ ఇంకా 2 months 3 months లో ఆల్మోస్ట్ పాత హీరోలు అందరూ కంప్లైంట్లు పెడితే ఎవరో మిగలదండి, అందరూ సర్దుబాటు జైల్లోనే ఉంటారు. ఇంకా ఒకటి అది అయిపోయింది, వదిలేయండి. ఇది మొత్తం సినిమా నష్టానికి తీసుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. ఇది ఒకటి. ఈ కమిటీ 2018లో వేసిందండి. 18లో కమిటీ వేసేటప్పుడు ఏం చెప్పామంటే, ఆ కమిటీలో వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ లేడీస్ మొత్తం టోటల్ గా బట్టలు మార్చుకోవడానికి కానీ కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎవరైతే మన షూటింగ్ జరుగుతుందో ఆ మేనేజర్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. నియర్ బై పోలీస్ స్టేషన్ లో మనం ఇంతమంది షూటింగ్ చేస్తున్నాం, మాకు ఆల్రెడీ పెట్రోలింగ్ ఇమ్మని, ఎంతమంది లేడీస్ ఎంతమంది జెంట్స్ ఇన్ని గంటల దాకా షూటింగ్ చేస్తున్నాం నియర్ బై పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఏ అమ్మాయికైనా కమిటీ మనం ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా అసభ్యకరంగా బయట వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా అమ్మాయికి అసభ్యకరంగా షూటింగ్ స్పాట్ అండి, ఎన్నో సంవత్సరాలు అయిపోతాయి షూటింగ్ స్పాట్ లో ఏమైనా జరిగితే ఐఎమ్ సపోర్టెడ్ ఈస్ కమిటీ. ఆ రోజు వేసిన కమిటీలో సుప్రియ గారు, స్వప్న దత్ గారు, జయసుధ గారు, ఆ రోజు జీవిత రాజశేఖర్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, నేను ఆల్రెడీ చైర్మన్ ఆఫ్ ప్రొడ్యూసర్ సెక్టర్ ఆఫీస్ బ్యాలెన్స్ ఆ రోజు వేసిన కమిటీ అండి ఇది. ఆ కమిటీ తర్వాత 2021లో సంజయ్ గారు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఎఫ్టీసీ చైర్మన్ రామ్మోహన్ గారు దానికి ఒక ఏమన్నారంటే, మీరు మెంబర్స్ ఇచ్చేయండి, మెంబర్స్ ఇచ్చేస్తే ఆ కమిటీ మీ కమిటీ వేసేస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. ఎఫ్టీసీ చైర్మన్ నటకుమార్ గారు చిన్న సందేహం మొత్తం కేసుకు సంబంధించి ఒక్కసారి మనం ఈ కేసు చూసుకుంటే, గతంలో బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకున్నారు అనేటటువంటి వ్యవహారంలో హేమ దొరికినప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. మా నుంచి ఆమె సభ్యత్వం రద్దు చేయడానికి ఒకసారి అయితే పాస్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నారు అనేటటువంటి నిర్ధారణ అయిన తర్వాతే, ఆమె నిందితురాలని నిర్ధారణ అయిన తర్వాతే ఆమెను సభ్యత్వం నుంచి తొలగిస్తామన్నారు. తర్వాత తీసుకున్నారని పోలీసులు చెప్పిన తర్వాత తొలగించారు, తీసుకోలేదని ఒక రిపోర్ట్ ఆమె తీసుకొచ్చారు, ఆమెను పక్కకు తప్పించినటువంటి పరిస్థితి. అలాగే రాస్తరుణ్ వ్యవహారం కూడా చూస్తాం. రాస్తరుణ్ వ్యవహారంలో కూడా లావణ్య కూడా డిమాండ్ చేస్తున్నారు. నా విషయంలో పోలీసులు ఇంత స్పీడప్ అవ్వలేదు, ఎందుకు కేసు ఫైల్ చేయలేదు, ఇండస్ట్రీ ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఈ వ్యవహారంలో చాలా స్పీడప్ అయినటువంటి పరిస్థితి. వెనక ఎవరో ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. భరద్వాజ్ గారు లాంటి సుకుమార్ లాంటి లేరేమో, ఎందుకు లేరేమో. సార్ నటకుమార్ గారు, నాది ఒక క్వశ్చన్ ఉంది సార్. ఒక మాట నేను ఫినిష్ చేసినని మీరు చెప్పి అడుగుతుగా మీకు క్వశ్చన్ ఇస్తా. నేను ఈ ప్రాథమికలో ఏమైందంటే, రిపోర్ట్ బయట పెట్టకూడదు, విక్టిమ్ పేరు బయట పెట్టకూడదు అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్. ఒకవేళ గాని మా చేతిలోంచి ఒకవేళ గాని అది పోలీస్ స్టేషన్ లీగల్ అయితే పోలీస్ స్టేషన్ వారికి మేము రికమెండ్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారు చూసుకుంటారు. ఛాంబర్ కానీ కమిటీ కానీ ఎటువంటి సంబంధము లేదు. ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ గా విక్టిమ్ పేర్లు చెప్పి ఇలా ఈ కమిటీ కోసం చెప్పకూడదు, ఇది బయట పెట్టకూడదు అనేది మొత్తం టోటల్ గా ఆ కమిటీ రిపోర్ట్ కానీ మీరు ఇంకోటి కానీ బాలా గారు మీకు అన్ని తెలుసు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవన్నీ మీకు ఉంటుండగా వాళ్ళు ప్రెస్ మీట్ ఏ విధంగా ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్, ఏ విధంగా మీరు కార్డు సస్పెండ్ చేయడానికి సపోర్ట్ చేసి ఒక్క వ్యక్తి సపోర్ట్ చేశారు. ఇందాక మన ఇప్పుడు యాంకర్ గారు అడిగినట్టు 2 కార్డులు దీంట్లో పెట్టాలి. మీకు పోలీస్ స్టేషన్ కోర్టు నిజాలు తేలిన తర్వాత మీకు ఇద్దరికి వర్క్ ఇస్తాము. ఎందుకంటే చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు, ఇండస్ట్రీ పారిపోదు, ఇండస్ట్రీ మూసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి కాపి ఆయనకి ఇస్తూ మళ్ళా మైత్రి కంపెనీ అనేది అయింది.
మీకు ఇప్పుడు అక్కడ కస్తూరి గారు ఉన్న డాన్స్ మాస్టర్ డాన్సర్ అనుకుంటా, కస్తూరి గారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక కంపెనీ ఒకరికి ఉండేటప్పుడు ఆ కంపెనీ నో అబ్జెక్షన్ చెప్తేనే ఇంకో కంపెనీకి ఇంకో మాస్టర్ వెళ్ళాలి. ఇది ఆల్రెడీ మొత్తం టోటల్ వాళ్ళు ఇంటర్నల్ గా పెట్టుకుని ఈ కంపెనీలు పలానా కంపెనీ నాది అన్నప్పుడు ఆ కంపెనీలో చూసి ఏమైనా ఉన్నాయా, ఆ కంపెనీకి ఏమైనా మీరు నో అబ్జెక్షన్ చెప్తే మేము వెళ్తున్నాం అడుగుతున్నారు పర్మిషన్ ఇస్తారని అడుగుతారు. ఇక నాకు తెలిసిన సమాచారం నేను అడుగుతున్నా, దాంట్లో ఎన్ని లేకుండా అమ్మాయి వచ్చి ఫస్ట్ సెకండ్ ఫోటోగ్రాఫర్ గా ఆ అమ్మాయి మైత్రి సినిమా చేసేటప్పుడు ఆ మైత్రి సినిమా చేసే దాంట్లో గొడవ జరగొండొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి చెప్తుంది నేనే విట్నెస్ ఉన్నానని. అది జానీ మాస్టర్ వెళ్ళి గొడవ చేశారు, మీరు ఎలా వర్క్ ఇచ్చారు, బయట మాస్టర్ కి ఇచ్చారు, ప్రామలక్షత్కి ఇచ్చారు, గణేష్ మాస్టర్ కి వాళ్ళందరికీ ఇచ్చారు, ఎలా వర్క్ ఇచ్చారు, నా శిష్యురాలుగా మీరు ఒక కంపెనీ నాది అని అక్కడ గొడవ జరిగింది అని అంటున్నారు. ఆమె భార్య వెళ్ళింది నా భర్తని నువ్వు ఎందుకు లోపరుచుకుని నా భర్తను నువ్వు పెళ్లి చేసుకుంటా, నాకెందుకు నా పిల్లలకి నా భర్తకి దూరం చేస్తున్నావు అని ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది, ఆమె సీరియస్ అవడం జరిగింది. ఏం జరిగిందనేది ఇవన్నీ జరిగినవన్నీ వాస్తవాలు ఉండొచ్చు. కానీ నేను ఏమంటున్నానంటే ఒక కమిటీ అన్ని పరిశీలించకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఇవన్నీ బయట పెట్టడానికి ఇలా చేయడానికి మన ఛాంబర్ కి రైట్ లేదు. జడ్జిమెంట్ మనం చేస్తామో జగదీశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు జస్ట్ నేను ప్రస్తావించాను హర్ష సాయి యూట్యూబర్, చాలా మంది యూట్యూబ్ లో చాలా మందికి అతను ఒక ఆరాధ్య దైవం. ఎందుకంటే ఒక్క నిమిషం ఎందుకంటే అతను చేసే దానాలు చేసేటటువంటి విధానం కావచ్చు, అవన్నీ కావచ్చు, చాలా మంది దేవుడన్నా నువ్వు అంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విషయంలో ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి మీద ఇప్పుడు ఒక మహిళ బిగ్ బాస్ ఫేమ్ కంప్లైంట్ ఇవ్వడం ఏం జరిగింది అనుకోవాలి, ఏం జరుగుతుంది అనుకోవాలి? బిగ్ బాస్ లో జరిగే అన్ని చండాల పనులే. 2018లో ఆ ఇద్దరు అమ్మాయిల్ని కాస్టింగ్ కౌచ్ పేరుతో ఆ రోజు పర్సనల్ బెనిఫిట్ మీరు మాకే బిగ్ బాస్ ని ఎలా సంతృప్తి పరచగలుగుతారు అని అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు మనం అప్పుడే కేసు వేసాం 2018లో. ఇక్కడ తెలంగాణ హైకోర్టులో వేసాము, అదేవిధంగా ఆంధ్ర హైకోర్టులో కూడా వేసాం. బిగ్ బాస్ అనే దాని మీద ఈ 24 అవర్స్ ఒకే రూమ్ లో బంధించి ఇదంతా తప్పు విధానాలకి ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి అదే విధంగా ఇది సెన్సార్ చేయాలి. 24 గంటలు షూట్ చేస్తారు, షూట్ చేసి 1 అవరే చూపిస్తారు, మనకి చూపించేది 1 అవరే చూపిస్తారు. కాబట్టి వీటన్నిటి మీద సెన్సారింగ్ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఇప్పుడు కేసు కూడా రన్నింగ్ లో ఉంది. తెలంగాణ కోర్టు మాత్రం ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ కి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఎలాగ నియంత్రించచ్చు అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎలా కట్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని బ్యాన్ చేయొచ్చు, డబ్బాల్లో కాకుండా మామూలుగా వీటిలో కేబుల్లో వీటిలో చేయొచ్చు అని చెప్పి జస్టిస్ అప్పుడు 2 మ్యాన్ బెంచ్ చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో త్వరలో దానిపైన జడ్జిమెంట్ వస్తుంది. మొన్నే ఫైనల్ హీరింగ్ జరిగింది. ఈ బిగ్ బాస్ మీద ఒక 6 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లో వీటిని బ్యాన్ చేయాలని చెప్పి విదేశీ సంస్కృతిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి యువత పెడు మార్గంలో పడుతున్నారు కాబట్టి ఈ విధంగా ఎర్రిగా హర్షసాయి అనే అతను ఎలా వెర్రిగా మొన్న ఇక్కడ అన్నపూర్ణ దగ్గర జరిగిన గలాట అయితేమి, అదే విధంగా అయితేమి లోపల అమ్మాయిలకి ఏ విధంగా జరుగుతుంది, అమ్మాయిలు ఎట్లా ఫర్దర్ గా జరుగుతున్నారు అనే వ్యవహారం మీద ఎప్పుడు కూడా ఒక కన్ను అనేది వేస్తున్నారు. డి అనే దాంట్లో మామూలుగా అయితే 16 ఇయర్స్ అమ్మాయిని తీసుకోరు. యాక్చువల్ లెక్క ప్రకారం అయితే తీసుకునే దానికి ఆస్కారం లేదనమాట, 18 దాటాలన్నమాట. అది త్వరలో తెలుస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలవాలి 16కి అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అనేవారు. ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ మా ప్రాంతానికి మా ఊరు అతను ఏదో ఎదుగుతున్నాడు, బాగా సంతోషంగా ఉన్నాడా అని అనుకున్నాం. కానీ ఇట్లాంటి ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఎవరు బాధ్యులు, ఎవరు ఎటువంటి వాళ్ళు. ఆ అమ్మాయి 40 పేజీల రిపోర్టు ఉమెన్ కమిషన్ కి ఇచ్చిందంటే ఏ బాధ లేకపోతే ఎందుకు ఇస్తుంది? దీంట్లో ఎవరు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రోత్సహించే వ్యక్తులంటే మనం ప్రోత్సహించారని ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడికి వచ్చి చెప్తే కూడా నేను కూడా ప్రోత్సహిస్తా. ఇప్పుడు ప్రోత్సహిస్తా తప్పకుండా. నేను దాన్ని హై లెవెల్ కమిటీకి తీసుకెళ్లి దాన్ని ఒక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఒక ఇది చేస్తా. ఎందుకంటే సోషల్ అవేర్నెస్ కావాలా. చలనచిత్ర పరిశ్రమలో ఇట్లాంటి జరగట్లేదని మీరు ఎవరైనా ఎవరు చెప్పలేరు, ఎప్పుడు చెప్పలేరు.
అది జరిగేది కాదు. ఇది తమిళ ఇండస్ట్రీలో అయితేమి, మలయాళ ఇండస్ట్రీలో అయితేమి, అన్ని బాలీవుడ్ లో అయితే అన్ని ఉదాహరణ కొంతమంది ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు స్టేట్మెంట్లు కొంతమంది ఆడవాళ్ళు. ఏమిస్తున్నారు ఇప్పుడు రాధిక లాంటిది మన కమల్ హాసన్ మీద చెప్పింది కదా. అంటే ఇప్పుడు అంటే అప్పుడేమో వాళ్ళ జీవితం సుఖంగా జరిగిపోయేదానికి అప్పుడు గమ్ముగా ఉన్నారు, ఇప్పుడు వచ్చి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసులో ఏమవుతుందంటే అన్ని ఎవిడెన్స్లు కావాలి. పోక్సో చట్టం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చేదానికి ఆస్కారం కూడా ఉండదు. పోక్సో చట్టం పెట్టారు కాబట్టి, ముందు పోక్సో చట్టం లేదు కదా, ఎఫ్ఐఆర్ మన చేతికి వచ్చేదానికి ఆస్కారం ఉండదు. ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యం. ఓ పక్క మనం మహిళలకు సంబంధించినటువంటి అంశంలోనే మనం మాట్లాడుకుంటుంటే మరో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. హర్ష సాయి మీద బిగ్ బాస్ ఫేమ్ ఒక మహిళ ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశారంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, ఇప్పుడు టీవీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి, అమ్మాయిలకు జాగ్రత్తలు జరుగుతూనే ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో పోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, మహిళా సంఘాల మీటింగ్ పెట్టుకుంటున్నారు, టీవీల ముందు మాట్లాడుతున్నాం. అమ్మాయిలు కూడా కొంచెం ఆలోచించాలి. ఏ వృత్తి ఎన్నుకున్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది కూడా అమ్మాయిలకు ఉండాలి. ఈ చర్చల వల్ల లాభం జరుగుతుంది. ఎందుకు లాభం జరుగుతుందంటే అమ్మాయిలు ముందుకు వస్తున్నారు, ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు, గలం ఎక్కుతున్నారు. సార్, జానీ మాస్టర్ విషయంలోనే కానివ్వండి, ఇప్పుడు హర్షసాయి విషయంలోనే కానీ ఏది జరిగినా మెల్లకే జరిగింది. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ భార్య ఏమంటుంది? నా భర్త చాలా మంచోడు అంటుంది. నీ భర్త మంచోడు అయితే ఈ రోజు ఇలాంటి ఎలిగేషన్ ఎందుకు వచ్చింది? నీ భర్త కదలికల మీద నీకు ఫస్ట్ నుంచి అనుమానం ఎందుకు ఉండదు? ఒక భార్యకి ఎందుకు తెలియదండి? భర్త విషయాలు భార్య కంపల్సరీ తెలిసి ఉండాలి. ఈ రోజు వచ్చేసి నా భర్త మంచిది, నాకు అన్యాయం జరుగుతుందంటే ఇలా అమ్మాయికి పెళ్లి కాలేదు, 21 సంవత్సరం 22 సంవత్సరం కెరీర్ దొబ్బింది, జీవితమే నాశనమైంది. కెరీర్ పక్కన పెట్టండి, మరి ఆ అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? ఈయన పోయి జైల్లో కూర్చుంటాడు, బానే ఉంది. అమ్మాయి జీవితం ఏందనేది మనం ఆలోచించాలి. ఒక మగాడు ఒక ఆడదాని దగ్గర పోయిన తర్వాత జాబ్ పరంగా ఒక మగాడు ఉండాలి. మరి ఎన్ని సంఘాలు అక్క వాళ్ళు చెప్తారు, ఎన్నో మహిళా సంఘాలు ప్రతి దగ్గర 30% రిజర్వేషన్ మొదలు పెడితే ఆ మహిళకు అన్యాయం జరుగుతున్నాయి. అమ్మాయిలు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఒకసారి వెళ్ళినప్పుడు ఒకసారి ఉన్నప్పుడు మన జాగ్రత్తలు ఎప్పుడేస్తున్నామో ఇలా జానీ మాస్టర్ చేసాం. మన మంచిగా ఆయన కెరీర్ కూడా చూస్తారు. అసలు వాళ్ళ గతంలో ఏం చేసిండు, గత చరిత్ర కూడా చాలా అది వాళ్ళ భార్య చూడండి ఏ రకంగా చెప్తుంది. ఈరోజు అమ్మాయి విషయం అమ్మాయికి తెలియదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. తెలీదా అంటే ఒక మనిషిని నమ్మి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయిని ఏ రకంగా హింస పెట్టిండో బయటకు వచ్చింది. ఈరోజు హింస పెట్టడం కూడా తప్పే. అయితే సంజయ్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి చిన్న సందేహం ఏంటంటే జానీ మాస్టర్ భార్య కూడా లేవనెత్తారు. మన ప్యానెల్లో ఉన్నటువంటి కస్తూరి గారు కూడా ఇందాక లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే ఆయన గతంలోనే అత్యాచారం చేస్తుంటే ఒకవేళ భయపడి బయటకు వచ్చి చెప్పలేకపోయి ఉంటే ఖచ్చితంగా వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ వేరే మాస్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆయనతోనే 5-6 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతూ ఆయనతోనే ట్రావెల్ చేస్తూ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అనేది ప్రశ్న. ఒక నిమిషం సంజయ్ రెడ్డి గారు. సార్, నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయిని ఏ రకంగా 6 సంవత్సరాల నుంచి ఏ రకంగా హింసిస్తున్నాడు, హింస ఇచ్చింది కాబట్టి బయటకు మేము మామూలుగా ఉండి బయటకు వెళ్ళిపోయేది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆ అమ్మాయి విషయం ఎక్కడ జానీ మాస్టర్ తప్పు కూడా ఉంది. పోక్సో చట్టం గురించి పక్కన పెట్టండి. ఆ అమ్మాయికి తెలిసి చేసిందా తెలియక చేసిందా? వీడైతే తెలిసి చేసి మీకు 2 పిల్లలు కదా, ఒంటి మీద వీడికి సోయలేదా? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సిగ్గు లేకుండా నేను ఆడపిల్ల దగ్గరికి ఎట్లా వస్తాడు చెప్పండి? వాడికి ఇలా భార్య అంటే నేను అమ్మాయి కూడా భార్యనే కాదన్నాను, అమ్మాయి కానీ ఒక మగవాడు కదలికలు ప్రతి మహిళ గమనించాలి. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం నేను మా అమ్మాయి కూడా చెప్తున్నా, ఈ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి ఎక్కడికి వెళ్తుంది? గ్లామర్ ఫీల్డ్ అండి. గ్లామర్ ఫీల్డ్ అంటేనే టచింగ్లు ఉంటాయి, అంటుంటాయి. వీళ్ళు ఇప్పుడు అందరూ అనేది ఏమంటున్నారు, వీళ్ళ అవకాశాల కోసం మొత్తం క్యాసిక్ హౌస్ సినీ ఫీల్డ్ ఇక్కడ అందరూ రకరకాల చర్చలు తీసుకెళ్తున్నారు. మేజర్ ఆస్పెక్ట్ అందరూ వదిలేస్తున్నారు. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు వస్తా. ఇదంతా ఓకే సంజయ్ రెడ్డి గారు మీ పాయింట్ తీసుకున్నా ప్లీజ్ బాలాగారు కంటిన్యూ. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎమోషన్ అండ్ సైకలాజికల్ కి సంబంధించిన ఇష్యూ. దాన్ని ఎందుకు అందరు పక్కన పెట్టేస్తున్నారు? పెళ్ళైన వ్యక్తికైనా సమ్ టైమ్స్ ఇప్పుడు మేడం అంటున్నారు కదా, వైఫ్ ఖచ్చితంగా కన్నేసి ఉంచాలంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో లాంగర్ రన్ లో ఎక్కడో చోట డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో
ఎక్కడైతే మీకు లవ్ అండ్ అఫెక్షన్ దొరుకుతుందో, రిలాక్సేషన్ దొరుకుతుందో, రిహాబిలేషన్ దొరుకుతుందో డెఫినెట్ గా అక్కడ ఫాల్ డౌన్ అవుతారు. అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ. దానికి మినహాయించడానికి ఎవ్వరు మనం సరిపోము. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఆయనకి వాళ్ళ ఇంట్లో మేబీ డొమెస్టిక్ లైఫ్ నడిచి ఉండొచ్చు కాక, కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నారని చెప్పేసి చాలా మంది బయట లేరే, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, మొగుడు పిల్లలు ఎంతైనా కొట్టుకోండి కానీ బయటికి మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపించండి అని. అలానే కనిపించుండొచ్చేమో, వాళ్ళ ఇంటర్నల్ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో భార్య కూడా వచ్చి నన్ను అడిగారు, నా భర్తను పెళ్లి చేసుకోమన్నారు. నేను అక్కడికే వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఆయనకి, ఇప్పుడు అమ్మాయి కూడా ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు నీకు ఇతనితో లవ్ అండ్ అఫెక్షన్ కానీ లేకపోతే రిలేషన్షిప్ కానీ లేకపోయిందంటే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక బెనిఫిట్ అనే ఆపర్చునిటీ మైండ్ లో సెన్స్ ఉంటుంది. సెన్స్ లేకుండా ఏదో ఇది నేను అందుకే అంటాను, ఎవిడెన్స్ యాక్ట్ లో రెస్గెస్ట్ అని ఉంటుంది. ఆ రూట్ లెవెల్ కి కానీ వెళ్ళకపోతే ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడం చాలా కష్టం. వై రీజన్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి 21 years అనుకుందాం. 21 years అమ్మాయికి ఒక అతను డాన్స్ బాగా చేస్తున్నాడు, ఇంప్రెస్ అయింది, నచ్చింది. ఆ అమ్మాయి ఆలోచన ఎప్పుడు కూడా తడుతూ ఇట్స్ టర్న్స్ ఇన్ టు దే ఎమోషన్, ఇట్స్ టర్న్స్ ఇన్ టు లవ్ అండ్ అఫెక్షన్. ఇది టర్న్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి వెనక నువ్వు నన్ను పెళ్లి చేసుకుని డెఫినెట్ పెళ్లి అయినా కూడా అడిగిండొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి అతనికి కూడా ఇన్ కేసు ఎక్కడైనా ఇంటర్నల్ డ్యామేజెస్ జరిగి ఉందనుకోండి, డెఫినెట్ గా ఫాల్ డౌన్ అవుతారు. ఎవరు రూల్ లేదు కదా. ఇదంతా ఎమోషన్ అండ్ మోరల్ కి సంబంధించిన అంశం. ఈ ఎమోషన్ అండ్ మోరల్ కి సంబంధించిన దాంట్లో అఫెన్స్ అయితే అది క్రైమ్ అవుతుంది, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే. వాళ్ళిద్దరు ఎమోషన్ అండ్ ఎమోషన్స్ లో ఉన్నంత వరకు అది బాగుంది. ఇప్పుడు అది ఏమైంది, క్రైమ్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ బాల్ ఎవరి దగ్గర ఉందంటే జానీ మాస్టర్ దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాడు? ఆయన ఎమోషన్ ఉండిందా లేదా, ఆయన వాళ్ళతో రిలేషన్షిప్ ఉండిందా లేదా, ఏం జరిగింది ఏంటనేది ఇదంతా డిఫెన్స్. మరో సందేహం బాలగారు, మనకి రిమాండ్ రిపోర్ట్ మనం చూసినప్పుడు జానీ మాస్టర్ ఒప్పుకున్నారు ఈ మొత్తం. తెలుగు న్యూస్ తో జానీ మాస్టర్ భార్య మాట్లాడినప్పుడు మాత్రం ఎక్కడక్కడ ఒప్పుకోలేదు, ఆయన ఇప్పటికీ కూడా ఈ మొత్తం. నేను క్వశ్చన్ చెప్తాను. నో సార్ చెప్పింది ఒకటి కరెక్షన్ చేసుకోవాలి సార్. పోలీస్ స్టేషన్లలో ఏ నిందితుడైనా, తప్పు చేయని వాడైనా తప్పు చేసిన వాడైనా ఒప్పుకున్నాడనే రాస్తారు. ఎందుకో చెప్పనా, వాళ్ళు ఒప్పుకోలేదంటే ఏముంటది, ఒప్పుకోలేదు వీడు అని చెప్పి రాయరు, ఎక్కడ ఒప్పుకున్నారని రాస్తారు. ఇప్పుడు దానికి ప్రామాణ్యతలు ఏమున్నాయి? జస్ట్ రిమాండ్ డైరీ, రిమాండ్ రిపోర్ట్. అది ఆ రిమాండ్ రిపోర్ట్ లో ప్రైమా ఫేసి ఏముంది, ఎందుకు అరెస్ట్ చేశామో, ఇప్పుడు నెసెసిటీ ఏముందని అరెస్ట్ చేసి సబ్మిట్ చేస్తారు, అయిపోయింది. అందులో మొత్తం రాదండి. అయితే దీంట్లో ఫస్ట్ వీళ్ళు అడగాల్సింది ఏంటంటే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్స్ ఎవరితో చేర్పించాలో తెలుసా? నార్మల్ పోలీస్ వాళ్ళు సరిపోతుంది. మస్ట్ బి కమిటీ. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఈ సైకాటిక్ కి సంబంధించిన వాళ్ళు కూడా గ్రూప్ ఉంటుంది, వింగ్ ఉంటుంది. వాళ్ళు ప్లస్ ఎక్స్పర్ట్స్ ఉన్న ఇలాంటి రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసే ఇంటెలిజెన్సీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళతో కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాంగ్ విత్ ఎవరు, ఇంటర్నల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది విమెన్స్ ఉంటారు, విమెన్ కూడా సైకలాజికల్ కి సంబంధించిన వాళ్ళు విమెన్స్ ఉంటారు. వీళ్ళందరూ నార్మల్ పోలీస్ వాళ్ళు చేస్తే ఇది సొసైటీలో ఈ రోజుకి పోయేది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా ఇండీప్ సబ్జెక్ట్. ఎందుకు ఇండీప్ అంటే, లవ్ అఫెక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? ఆ రోజు లవ్ ఉండిండొచ్చు, ఈ రోజు లవ్ లేదని చెప్తుండొచ్చు. వాట్ ఈస్ ప్రూఫ్ దట్? దానికి ప్రూఫ్ ఏంటి? నేను ఎందుకు అంటున్నానంటే, ఈవెన్ సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ అని ఉంటుంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ లో మీకు ఏజింగ్ ఫ్యాక్టర్ అనేది ఒక 1-2 years అటు ఇటు నడుస్తుంటుంది జనరల్ గా. 16 years దాటిపోయిన అమ్మాయికి నాకేం తెలీదు అనడానికి లేదు. వై? బికాస్ నేను చెప్తాను చూడండి, 16 years తర్వాత అమ్మాయికి ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వినండి, తల్లిదండ్రులు కూడా వినండి, పిల్లలు కూడా వినండి. 10th class లో సైన్స్, బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మనిషి బాడీకి సంబంధించిన ప్రతి పార్ట్ అందులో ఉంటుంది. ఎగ్జామ్ రాసి నువ్వు పాస్ అవుతున్నావు, రైట్? ప్రతి పార్ట్ తెలుసు. ఐస్ ఏంటి, నోస్ ఏంటి, బాడీలో ఉన్న ఆల్ టుగెదర్ మేల్ అండ్ ఫీమేల్ ఈ రెండు ఉంటాయి. దెన్ ఇంటర్మీడియట్ లో నువ్వు సైన్స్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్పర్ట్స్ అంటే ఇండీప్ వెళ్తారు, బ్యాచిలర్స్కి వెళ్తే ఇండీప్ వెళ్తారు. సో దెన్ ఇంటర్మీడియట్ లోనే మీకు ఇంత నాలెడ్జ్ వచ్చినప్పుడు, పిల్లలకి ఇంత నాలెడ్జ్ వస్తున్నప్పుడు ఏమి తెలియదు అనడానికి మనం లేదు. కానీ తెలిసినా కూడా వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఆస్పిరేషన్స్ లో ఉంటుంది. ఈ ఆస్పిరేషన్స్ మైండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఏదైనా వాళ్ళకి నచ్చింది అనుకోండి దాని వెనకాల వెళ్ళిపోతుంటారు. దాన్ని ఆలోచించే కెపాసిటీ వాళ్ళకి ఉండదు. కాబట్టి ఎందుకు వాళ్ళకి సేఫ్ గార్డ్ చేయాలని అంటారంటే, 1-2 సార్లు టీనేజ్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా దాన్ని చెక్ చేసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మానిటర్ చేయాలంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయికి వెయిట్ 1 minute అండి, ఆ టైంలో అమ్మాయి మైనర్ అనుకుందాం సార్, కరెక్ట్ గా 17 years చేంజ్ అనుకుందాం. జానీ మాస్టర్ మంచి ఫామ్ లో ఉన్నారు, డాన్స్ చేస్తున్నారు, ఆయన కొంచెం స్టెప్స్ గీస్ అద్దరు కొట్టేస్తారు. ఈ అమ్మాయి చూసి నచ్చినచ్చు అనుకోండి,
ఇట్స్ అజంప్షన్ మాత్రమే, ఎవరు మన కన్క్లూజన్ తీసుకోండి. ఆ టైంలో ఆ అమ్మాయికి నచ్చిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ జర్నీలో ఆ అమ్మాయికి ఆయన మీద లవ్ అండ్ అఫెక్షన్ ఉండొచ్చు. జానీ మాస్టర్ కి కూడా వాళ్ళ ఇంట్లో వైఫ్ లో ఎక్కడో చోట టీ దగ్గర, కాఫీ దగ్గర, లంచ్ దగ్గర, డిన్నర్ దగ్గర ఎక్కడో చోట మైనర్ తన ఇష్టంతో ముందుకు వచ్చినా కూడా నేను అక్కడికే వస్తున్నా. మేడం ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ ఉన్న టైంలో ఈ అఫెన్స్ జరిగిందా లేదా, ఇట్స్ అ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ ఉన్న టైంలో ఈయనకి ఆయనకి పరిచయం ఉండొచ్చు, కానీ అఫెన్స్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. అఫెన్స్ జరిగిందా లేదా తెలియదు, దానికి మనం రావు అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్లు కావాలి, అన్ని కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత అఫెన్స్ జరిగి ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ అగైన్. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ఇంటెన్సిటీ ఉంది, ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, ముందు రోజు జరిగి ఉంది. ఏమండి ముందు రోజు జరిగి నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చింది అనుకో దొరికిండేవాడు. 1 minute సార్, మేడం ఒక్క నిమిషం, 1 minute సార్, లెట్ మీ కంక్లూడ్ చేస్తాను. నేను ఎందుకు ఈ అంశాన్ని తీసుకొచ్చానంటే బేసికల్ గా ఇంటర్మీడియట్, ఇప్పుడు మనమందరం కూడా ఇంటర్మీడియట్ చదివి వచ్చాము, అందరూ లవ్ చేసి ఉంటారు, అందరూ ప్రపోజ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది ఇది, అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేస్తుంటారు. కానీ ఆ టైంలో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. ఆ టైంలో మా ఫ్రెండ్స్, నేను చదువుకున్న టైంలో కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళకంటే ఏజ్ ఎక్కువ ఉన్నారు, మా మాస్టర్స్ కి అంటే మా లెక్చరర్స్ కి లైన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సతాయించిన వాళ్ళు ఉన్నారు. అది కామన్. నేను ఇది సీక్రెట్ ఇదేమి పెద్ద ఇది ఏం కాదు, ఎవ్రీడే జరిగేదే. కానీ ఏంటంటే ఇక్కడ అఫెన్స్ ఎప్పుడు జరిగింది, మైనర్ ఉన్న టైంలో జరిగిందా, మెజారిటీ వచ్చిన తర్వాత జరిగిందా, మైనర్ తీరిపోయిన తర్వాత అఫెన్స్ జరిగిందా? ఇప్పుడు ఆ టైంలో వీళ్ళకి మేబీ నచ్చుండొచ్చు, అప్పుడు నార్మల్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఎప్పుడు జరిగింది, ఇట్స్ అ క్వశ్చన్. ఓకే కృష్ణ కుమార్ గారు, ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం? కమిట్మెంట్ దగ్గర స్టార్ట్ అయింది వ్యవహారం, లైంగిక వేధింపులు, మైనర్ మీద అత్యాచారం, చివరికి లవ్ జిహాద్ దాకా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర ఆగినటువంటి సిచ్యువేషన్. మొత్తం ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ వ్యవహారంలో? ఏకంగా ఇందాక నట్టు కుమార్ గారు మాట్లాడుతూ ఒక అగ్ర హీరో పేరు, ఒక దర్శకుడు పేరు, ఒక నిర్మాత పేరు, ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ కేసులో? మీరు వాళ్ళే చెప్పారు, వాళ్ళే అవకాశాలు ఇచ్చారు కదండి. కాదండి, పాయింట్ అది కాదు. ఇక్కడ మనం మీరు పెట్టింది చర్చ, దీని కుట్ర, ఇది ఒక కుట్ర, దీని వెనక ఎవరున్నారు అనే, అవునా? అంతేనా? అంతే. మీ ఉద్దేశం అదే? చెప్పండి. ఎవరున్నారనే కాదు, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చొని మీరు గాని నేను గాని ఇంకొకరు కూర్చొని తీర్పునిచ్చే పరిస్థితి ఉండదు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. తీర్పు అనేది ఖచ్చితంగా కూడా కోర్టులోనే జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగి ఉండొచ్చు, నేను చెప్పేది ఏం జరిగేది ఉండొచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ భార్య చాలా అలిగేషన్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినటువంటి వెనకాల ఎవరున్నారనే అనుమానాలు ఆమె వ్యక్తం చేసింది, ఆమె ఏజ్ మీద అనుమానాలు వ్యక్తం చేసింది, నాకు అన్యాయం జరుగుతుందని మొత్తం అన్ని వ్యవహారాల మీద మనం చర్చించుకుంటున్నాం. అన్ని వ్యవహారాల మీద, అన్ని అంశాల మీద మనం చర్చ. అయితే కుట్ర గురించి మాట్లాడడం టాపిక్ కాదండి ఇక్కడ. వస్తున్నా సంజయ్ రెడ్డి గారు వస్తున్నా, ఒక్క నిమిషం. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ అసలు వేధింపులు జరిగాయా లేదా అనేది పాయింట్ అండి. ఇక్కడ దాని గురించి ఒక చర్చ. అసలు ఇవన్నీ వేధింపులు జరిగినప్పటికీ కూడా ఎవరూ నోరెత్తకుండా కుక్కిని పేనుల్లాగా ఉండిపోవాలి అన్నది ఒక ఉద్దేశమా, లేకపోతే ఎవరైనా దీన్ని ఒక సహాయంగా నువ్వు మాట్లాడమ్మా, నీ బాధ నువ్వు బయట పెట్టమ్మా, అసలు ఈ సమాజానికి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి అనే వాళ్ళని మనము మీకు ఇలా మాట్లాడే హక్కు లేదని చెప్పటానికి పెట్టుకున్నామా డిస్కషను? ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఇవాళ అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చాడు అనుకుందాం, రేపు అల్లు అర్జున్ బయటికి లేకపోయినా గానీ బయటికి వచ్చే వ్యవహారాలు ఉన్నాయి, ఇక్కడ రావాల్సిన విషయాలు ఉన్నాయి. బయట తీసుకొచ్చినా తప్పే ఉంటే అదే తీసుకొస్తే నిజమైతే తీసుకురావడం తప్పలేదు కేతిరెడ్డి గారు, నిజమైతే తీసుకురావడం కాదు. ఇందాక ఆయన ఏ ఇంటెన్షన్ తో మాట్లాడారో నేను ఆ ఇంటెన్షన్ ప్రస్తావిస్తున్నా. ఆయన ఏమంటున్నారంటే జరగని వ్యవహారాన్ని వెనక నుండి వాళ్ళు పుష్ చేస్తున్నారు అనే యాంగిల్ ఆయన మాట్లాడారు. కాబట్టి అదే వ్యవహారం నేను తీసుకున్నా. చెప్పడం ఏంటంటే అసలు ఆ కమిటీకి పవరే లేదు, పోలీస్ స్టేషన్ లో కేసు వాళ్ళు ఎవరు అంటారు. కమిటీ గురించి కాదు, కమిటీ గురించి
అడిగేది అదే. మన చర్చ ఎన్ని పక్కదారులు పడుతుందంటే అసలు ఈ కమిటీ విధి విధానాలు ఏంటి అని మాట్లాడుతున్నాం ఒక పక్కన, అసలు ఏమీ జరగలేదు, జరగకపోయినా కుట్ర చేస్తున్నారు అని కొంతమంది, జరిగింది కానీ నోరెత్తకూడదు. ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటిది ఇది అదే కదా కృష్ణ కుమార్ గారు. ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించే కదా ప్రస్తుతం మనం నేను అనేది అదేనండి. ఇప్పుడు ఆవిడ ఆక్రోశం ఏంటి, జానీ మాస్టర్ భార్య ఆక్రోశం ఏంటి, ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు నా భర్తను ఎట్లా రోపరుచుకుంటావు అని అడిగింది అని చెప్తున్నారు అన్నారు కదా. అదే మాట ఏ భార్య అయినా సరే పట్టుకోవాల్సింది. నీకు బాధ్యత ఇచ్చింది, బాధ్యతగా ఉంటానని చెప్పింది, నిన్ను పెళ్లి చేసుకుంది నీ మొగుడు చొక్కా పట్టుకోవాలి. ఏమి నీకు ఇంత పొగరు, నేను పిల్లలు ఉండగా మేము బాధ్యతగా కనిపించట్లేదా, నువ్వెందుకు వెళ్ళావు అని అడగాల్సిందే తప్పితే ఆ అమ్మాయిని చెప్పు పెట్టి కొట్టు, ఆ అమ్మాయిని చంపేస్తానని బెదిరించు. ఇప్పుడు ఆ అమ్మాయిని లైన్ క్లియర్ చేస్తుందండి ఈవిడ గోండాగిరితోనో ఇంకొకటితోనో. రేపు ఇంకొకళ్ళు వెనక మళ్ళీ నీ మొగుడు పడ్డానికి గ్యారంటీ ఏంటి? దీన్ని సమర్థిస్తామా మనం? ఇప్పుడు చాలా మంది నిందితులు జైళ్లలో ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలు ఏమైపోతున్నాయి అని కనుక మనం ఆలోచించామనుకోండి ఒక్క క్షణం, అసలు ఇంకా రిపోర్టింగ్ ఎందుకు, పోలీసులు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇవన్నీ మాట్లాడుకోవటాలు ఎందుకు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. తప్పు చేసి జరిగుండొచ్చు అని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తాడి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్ముతారు? కళ్ళు తాగుతున్నాడనే అంటారు. నీవు పాలే తాగదలుచుకుంటే తాడి చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోకూడదు అనే చర్చ కూడా ఉంది కదా కృష్ణ కుమార్ గారు. ఎందుకు కూర్చోకూడదని కూడా అంటారండి. ఇప్పుడు అలాంటప్పుడు నేను సామ్యం కోసం చెప్పాను. నేను అర్థమైందా? ఈ ఇండస్ట్రీలో జరుగుతున్న మాట వాస్తవం. ఎవరికన్నా జరిగింది అంటే ఒప్పుకుంటారు ఎవరైనా, కానీ ఇతనే చేశాడు అంటే ఒప్పుకోరు. ఎట్లా ఉందంటే అందరూ శ్రీ వైష్ణవులే ఇక్కడ, కానీ గంపలో చేపలు మాయమవుతున్నాయి. ఇది అసలు పాయింట్. ఇప్పుడు పోయినసారి జూనియర్ ఆర్టిస్టులు అందరూ చెప్పారు కదండి, 5 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ల నుంచి ఏం గడ్డి బీకారు చెప్పండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని గుండెలు బాదుకుంటున్నారు. అది బాధ ఎందుకో తెలుసా మీకు? వాళ్ళకి రెవెన్యూ ఎక్కడ పడిపోతుందో, అది బాధ. సొసైటీలో జనాలు ఈ సినిమా చూడకుండా ఎక్కడ రెవెన్యూ తగ్గిపోతుందో, సినిమా టికెట్లకు డబ్బులు పెంచుకోవడానికి ఎక్కడ కుదరదు. మీరు చెప్పిన దాని వల్ల మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో కాజెస్ ఉండుండొచ్చు, కానీ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీకి. మనం ఇక్కడ కూర్చొని చట్టాన్ని రక్షించే వాళ్ళంగా సొసైటీలకు రాంగ్ మెసేజ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏంటంటే కన్సెక్షువల్ సెక్స్ 18 years లోపు కుదరదు. మీరు చెప్పారు, అది చెప్పలేదు. నేను చెప్పాను అఫెన్స్ ఎప్పుడు జరిగింది అనేది చూడాలి అన్నా నేను. అవును, దాని మీనింగ్ ఏంటి? నేను యాక్సెప్ట్ చేయమని కాదు, ఎప్పుడు జరిగింది అనేది ఇంట్లో గొడవలు ఉన్నా సరే, అక్కడ లవ్ ఉన్నా సరే, అక్కడ పురుషుడి బాధ్యత ఏంటి అంటే ఒక మైనర్ పట్ల మైనర్ కి ఇష్టం ఉన్నప్పటికీ కూడా కన్సెషనల్ సెక్స్ వెతకకుండా డెసిషన్ తీసుకోవడం కూడా మనం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇప్పుడు 40 పేజీలు ఉత్తరం రాసింది కదా ఆవిడ, కంప్లైంట్ ఇచ్చింది కదా. అంతకుముందు ఓ సినిమా పెద్ద ఏమన్నాడంటే ఒక వైట్ పేపర్ మీద ఒక కాగితం మీద రాసి ఇచ్చేసేస్తే జానీ మాస్టర్ని అరెస్ట్ చేసేస్తారా అని మాట్లాడాడు. ఇప్పుడు 40 పేజీలు రాసింది. 40 పేజీల్లో ఆ 16 ఏళ్ల వయసు అని అనుకునే వయసు ఏదైతే ఉందో ఆ వయసులో జరిగిన దాని గురించి కూడా ఆమె దగ్గర ఏదైనా ఆధారం ఉందేమో. ఏమీ లేకుండా 40 పేజీలు ఒక కథ రాసి ఇచ్చేస్తే మహిళా కమిషన్ తీసేసుకుని చక్కగా కథ చదువుకుంటుందా? కాదు కదా. అందుకని మనం జరగలేదు అని మాట్లాడొద్దు. కానీ మనం ఇప్పుడు ఇది ఇంకా న్యాయస్థానానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బయటికి తీసుకురాట్లా? అది వస్తే అది వస్తే కనుక ఒక్కసారి కస్తూరి గారు ఏమంటారు విందాం. కస్తూరి గారు ఏంటి మీరు ఈ అంశంలో ముఖ్యంగా జానీ మాస్టర్ వ్యవహారంలో మొత్తం ప్యానలిస్టులు అంతా మాట్లాడిందంతా విన్నారు కాబట్టి ఏమని కంక్లూడ్ చేస్తారు? ఎందుకంటే జానీ మాస్టర్ వైఫ్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కృష్ణ కుమార్ గారు నిర్ద్వందంగా అవన్నీ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ముందు నీ భర్తకు నువ్వు చెప్పుకోవాలి కదా, ఏ రకంగా అమ్మాయి మీద నువ్వు అటాక్ చేస్తా ఉంటూ కూడా ఆవిడ ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మీరు దగ్గర బంధువు అంటున్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్ అంటున్నారు, నిజంగా ఏం జరగఉండొచ్చు ఈ వ్యవహారం? ఇప్పుడు దీని విషయంలో మాట్లాడాలంటే వినేవాడు VIP అయితే అరబీల్లో అరికత్ చెప్తారంట.
వినేవాళ్ళు ఎవడన్నా విఐపి ఉంటే అరబీలో అరక చెప్తారంట. కాబట్టి ఇప్పుడు ఒక విషయం ఏమంటారంటే ఆవిడ 40 పేజీలు రాసిందా 400 పేజీలు రాసిందా అన్న విషయం పక్కన పెట్టేస్తే ఆవిడ చెప్పింది వన్ సైడ్ విన్నారు. ఇక్కడ ఎవరైనా 2 సైడ్స్ విన్నారా? మాస్టర్ సైడ్ ఒపీనియన్ కూడా విన్నారా? ఇక్కడ జెండర్ నేను తీసుకురావట్లేదు, స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాను, జెండర్ తీసుకురావట్లేదు. మహిళలకు అన్యాయం జరుగుతుంది, అలాగే అబ్బాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భార్య ఫైట్ చేయలేదని ఎవరు చెప్తున్నారు? సూసైడ్ అటెంప్ట్ చేసింది అమ్మాయి, తెలుసా ఎవరికైనా? ఇక్కడ అమ్మాయి వినింది మట్టుకే చెప్తున్నారు. అమ్మాయితో వాళ్ళ భార్యతో నేను ట్రావెల్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీతో నేను ట్రావెల్ చేశాను. అక్కడ ఏం జరిగింది? అమ్మాయి ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సంగతి కూడా నాకు తెలుసు. సో ఆ అమ్మాయి భర్తని కాపాడుకోకుండా ఏమి చేయకుండానే ఉంటుందా? లేకపోతే సమాజం సొసైటీలో మొత్తంలో ఒక జానీ మాస్టర్ ఒక్కడే వేరే ఆమెతో వెళ్ళాడా, ముగ్గురుతో వెళ్ళాడా? అంటే ఎవరికి ఎఫైర్స్ లేవా? ఎవరు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా? నేను చెప్పిన సమస్య ఉంది, సమస్య ఉంది, సమస్య ఉంది సమస్య ఉంది. లేదు సమస్య ఉంది. ఇండస్ట్రీ కాదు నేను చెప్పేది. సమాజంలో 2 పెళ్లిళ్ళు లేవా, 3 పెళ్లిళ్ళు లేవా? హైలైట్ కాదు, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఏదో మాట్లాడాలని నేను మాట్లాడాలని అనట్లేదు. నేను జస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాను వినండి ఫస్ట్. నాకు టైం ఇస్తే నేను చెప్తాను కదా. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మాస్టర్ చేసింది కరెక్ట్, గుడ్, అందరు చేయండి, అమ్మాయిని తీసుకెళ్లాలి చేయడం అట్లా అక్కడ ప్రూవ్ అవ్వనివ్వండి ఫస్ట్. అక్కడ అబ్బాయిది కూడా తప్పు ఉంది, అమ్మాయి కూడా తప్పు ఉండొచ్చేమో, లేదా ఇద్దరిది ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సమస్య జరిగింది, దాన్ని ఇంకెలా చేయాలి, అమ్మాయికి ఎలా మోటివేట్ చేద్దాము, రేపు వచ్చే సొసైటీలో పిల్లలకి ఏమని చెప్దాము, మీరు ఇలా ఏదైనా ఉంటే ఇలా చేయండి అని చెప్పాలి. కానీ 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అంటే అది జరిగింది సార్. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం కదా. సో అట్లాంటప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే సుమలత ఉందో ఆ అమ్మాయి ఎంత సఫర్ అయిందో, ఆ అమ్మాయి తన భర్తను కాపాడుకోవడం కోసం అప్పుడు మన పాతకాలంలో చూసాము, వేష కావాలంటే బుట్టలో కూడా ఎత్తుకొని పోయింది, వాళ్ళ ఇంటికి చాకరీ కూడా చేసింది పోయి వాళ్ళ భార్య. సో అలాంటి చరిత్ర కూడా మనకుంది. కాబట్టి ఈ అమ్మాయి వదిలేసింది, ఆయన దగ్గరికి వెళ్ళు. మన చరిత్రలో ఉంది సార్. లేము, చట్టాల కాలంలో ఉన్నాం మేడం. మనం చట్టాల కాలంలో ఈ రోజు చట్టాల కాలంలో పెళ్లి కూడా ఒక కాంట్రాక్ట్ అయిపోయింది. ఈ రోజు చట్టాల కాలంలో పెళ్లి కూడా కాంట్రాక్ట్ అయిపోయింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాట్రిమనీ సైట్ లో ఓపెన్ చేసుకుంటే మీ ప్రొఫైల్ అన్ని పెడితేనే ఓకే అంటే లైక్ చేస్తారు. దట్స్ కాల్డ్ ఎస్ కాంట్రాక్ట్ కదా. అలాంటి అమ్మాయి తెలీదా? అమ్మాయి చదువుకోలేదా? ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అమ్మాయికి నాలెడ్జ్ లేదా? దట్స్ వాట్ మేడం. అమ్మాయికి నాలెడ్జ్ లేదా అంటే ఏం చెప్తున్నారు మీరు? సొసైటీకి ఏం చెప్తున్నారు? అమ్మాయి ఎప్పుడు అయిపోతే నోరు మూసుకొని కూర్చో, 10 ఏళ్ళు అయినాక రా, 10 ఏళ్ళు అయినాక కంప్లైంట్ ఇవ్వు, అంతవరకు భరించు లోపల వేదన, అంతేగాని జరిగినప్పుడు చట్టం చెప్తుంది. అలాంటప్పుడు పార్లమెంట్ లో మార్చండి. చట్టం కాదు సార్, మార్చుకోవాలి, అందరూ ఫైట్ చేయాలి. అది ఎందుకు ఒక్కరి గురించి చట్టం ఎప్పుడు? జగదీశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు? బాబు, ఇది ఒక అందమైన ప్రేమ కథా చిత్రం అని చెప్పవచ్చు. ఎందుకని చెప్పంటావా, ఈ లవ్ ముందు నుంచి యాక్చువల్ గా చెప్పే ప్రకారం మనమేం చూడలేదు, మనమేం చేయలేదు. కాబట్టి ఆ అమ్మాయి ఆయన్ని ప్రేమించింది, మధ్యలో ఏదో ఆ అమ్మాయికి తనకి ఏదైనా ఇష్టపూర్వకంగా ఏదైనా జరిగి ఉండొచ్చు, ఆ అబ్బాయి ప్రేమించుండొచ్చు, ఆ అమ్మాయి ప్రేమించు, ఇద్దరు ప్రేమిస్తేనే కదండి ప్రేమ అవుతుంది. ఒక వన్ సైడ్ లవ్ కాదు, వన్ సైడ్ లవ్ కాదు. వన్ సైడ్ లవ్ అయితే అంత దూరం ఎందుకు వస్తుంది? వాళ్ళ ఆవిడ పోయి చెంపదెబ్బ కొట్టే స్థితికి ఎందుకు వస్తుంది? కాదు కదా. కాబట్టి ఏంటంటే మనం ఏమడుగుతామంటే, ఇప్పుడు ఈ కమిషన్ ఈ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చారు, గవర్నమెంట్ అశ్రద్ధ చేసింది కాబట్టి కాదు. కృష్ణ కుమార్ గారు కూడా ఇందాక నుంచి అడుగుతున్నారు, ఎందుకు ఆ అమ్మాయిని వెళ్ళి ఎందుకు చెంపదెబ్బ కొట్టాలి, భర్తకు ఎందుకు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టకూడదు? ఎవరు సార్ అమ్మాయి జానీ మాస్టర్ భార్య ఎందుకు ఆ అమ్మాయికి వెళ్ళి చెంపదెబ్బ కొట్టాలి? భర్తను ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు? భర్తని ఎలా పెట్టుకుంటుంది? ఆ అమ్మాయి కూడా డాన్సరే అనుకుంటా, ఆ అమ్మాయి కూడా డాన్సరే, కొరియోగ్రాఫర్, వాళ్ళ ఆవిడ కూడా డాన్స్ మాస్టర్. వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ప్రతి మాస్టర్ కి అసిస్టెంట్ తో సంబంధం ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. ప్రతి మాస్టర్ కి అసిస్టెంట్లతో చాలా మంది చాలా అట్లా కాదు జగదీశ్వర రెడ్డి గారు. ఉంటుంది, జరుగుతున్నాయి, జరిగాయి, ఇట్లా అనుకుంటూ ఉంటే ఇలా కంటిన్యూ చేయడమేనా? ఇలా కంటిన్యూ చేయడమేనా? సమగ్రమైన మనం సమర్థించుకుంటే జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆమె వన్ సైడ్ చెప్పింది అని అన్నావు కదా, ఆమె వర్షన్ ఆమె చెప్పి పోయింది. ఇప్పుడు పోలీసు ఈయన వర్షన్ తీస్తారు కదా. ఇప్పుడు ఈయన వర్షన్ గానీ, ఎవిడెన్స్ గానీ, బొంబాయిలో హోటల్లో ఏం జరిగింది, అదే విధంగా చెన్నైలో ఏం జరిగింది, అవన్నీ సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీస్తారు కదా. ఇదే
పబ్లిక్ కి తెలిసిపోయిన అంశం కాబట్టి దీంట్లో అయితే ఇండస్ట్రీ మనిషిగా జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశ్న చెప్పాలి. ఇందాక నేను నట్టుకుమార్ గారిని కూడా అడిగా హేమ గారికి సంబంధించినటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఆమె నిజంగా డ్రగ్స్ తీసుకున్నారంటేనే ఇండస్ట్రీ నుంచి తీసేస్తామని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అలాగే మనకి లావణ్య రాజ్ ఇష్యూ జరిగినప్పుడు రాజ్ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను మోసం చేశాడు, మా అలిగేషన్ చేసినా కూడా ఇంకా రాజ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. అతనికి ఎక్కడ కూడా ఇండస్ట్రీ నుంచి వెలివేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒక డాన్సర్ విషయంలో జానీ మాస్టర్ వ్యవహారం వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని మొత్తం ఆయన సభ్యత్వం రద్దు చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఉందో అసోసియేషన్ నుంచి ఆయన వెలివేయడం కావచ్చు కూడా జరిగింది. ఏంటి ఇక్కడే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడే కొన్ని ఈ కేసుని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నవారు మిగిలిన అన్ని వ్యవహారాల్లో కూడా ఒకేలా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఒక నిమిషం. ఇది చెప్పి వచ్చిన వాళ్ళ గొడవ ఉంటుందన్నమాట. ఇప్పుడు పూనం కౌర్ ఉంది, ఎక్కడో ఉండి ట్విట్టర్ లో పెడుతుందే గానీ ఒక ఇష్యూ లాగా కంప్లైంట్ ఇచ్చి ఇదే విధంగా మహిళా కమిషన్ అది ఇది అని చెప్పి గవర్నమెంట్ దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకుపోయి నన్ను ఈ విధంగా అన్యాయం చేశారంటే అని చెప్పి కంప్లైంట్ మాదిరిగా ఇస్తే అది అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రాజ్ ఇష్యూ ఉంది, అది ఎలాంటి ఇష్యూ, అది వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూయే అయినప్పటికీ కూడా హేమా ఇష్యూ గానీ రాజ్ ఇష్యూ గానీ ఇవన్నీ కూడా పరిశీలనలో తీసుకోవాల్సింది వాళ్ళ అసోసియేషన్. మా అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూడా అదే కదా, మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, ఏం చేశారు నా కంప్లైంట్ అని పూనం కౌర్ అడిగింది కదా. మా అసోసియేషన్ ధర్మంగా ఏం చేయాలంటే దానిపైన ఒక కమిటీ వేసి దాని మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి చేయాల్సినంత అవసరం ఉంది. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. ఎక్కడ కూడా అక్కడ చిన్నమయ్య పూనం కౌర్ ఎన్నిసార్లు రమ్మన్నా కూడా ఈ అంశానికి సంబంధించి ఎన్నిసార్లు రమ్మని మేము పిలిచినా కూడా ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు అనేది సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాధానం. అది రావటం లేదంటే ఇంకా అది సుమోటోగా తీసుకోవాలా, వీళ్లే కావాలని పిలిపించాలా, పోలీసే పిలిపించాలా. ఇంకొక విషయం చెప్తాను మీకు. ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఈ కమిషన్ అయిపోయింది కదా, ఇది గత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చారు కదా, దానిపైన సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇట్లాంటి జరిగినాయి అనుకోవచ్చు. అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను, జ్యుడిషియల్ కమిటీ ఏమని అడుగుతున్నా. ఒక 3 man కమిషన్ లాగా కేరళలో ఎట్లా వేశారో అదే విధంగా 3 man కమిషన్ వేసి ఇండస్ట్రీ వారే కదా కృష్ణ కుమార్ గారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకో ఆడాను. మీరు లావణ్య గారు అడిగిందని చెప్పేసి మీరు రాజ్ తరుణ్ ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేయలేదు అన్నారు కదా. అంటే ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించిన ఇష్యూ ఇట్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్ని మా అసోసియేషన్ కానీ ఫిలిం వాళ్ళ యాక్టర్లు ఎవరైనా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారా? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ లావణ్య రాస్తారుంది సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మరి గతంలో జరిగిన యాక్టర్స్ అందరిది కూడా వాళ్ళు సాల్వ్ చేయడానికి రెడీగా అవుతారా? ఎందుకు అంటున్నానంటే మరి ఈయన రాస్తారుని ఒకటే లేడు కదా. గతంలో కూడా చాలా మంది పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుని పిల్లలు ఉండగానే పిల్లలు కానీ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకుంటుందా? వాళ్ళని కూడా సస్పెండ్ చేసిద్దా? ఎందుకు వాళ్ళు పెద్ద హీరోలు అని చెప్పేసి పక్కన పెడుతున్నారా, లేకపోతే వీళ్ళు చిన్న వాళ్ళని చెప్పేసి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారా? దీనికి కూడా ఆన్సర్ చేయాలి. గతంలో మనతో మాట్లాడుతూ లావణ్య ఈ పాయింట్ రైజ్ చేశారు. నాకు కూడా నేను మైనర్ గా ఉండగానే నాకు పెళ్లి చేసుకోవడానికి ముందే రాజ్ తరుణ్ నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని నేను మీడియా ముఖ్యంగా మాట్లాడాను, పోలీసుల దగ్గర కూడా ప్రస్తావించాను. అయినా ఇండస్ట్రీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, నాకు ఎందుకు ఇండస్ట్రీ అంటే ఒకడు మొగుడు పిల్లలకి సంబంధించిన ఇంట్లో ఇష్యూ జానీ మాస్టర్ కేసు డిఫరెంట్ అండి. మీరు ఎందుకు ఇలా కలగాపుల లావణ్య అడిగిన క్వశ్చన్ లాస్ట్ డిబేట్ లో లావణ్య అడిగిన క్వశ్చన్ కూడా రావాలి, ఆమె రావాలి. నేను ఎందుకు ఈ అంశాన్ని తీసుకొస్తున్నాను అంటే ఒకవేళ లావణ్యకి సంబంధించిన ఈ అంశాన్ని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేకప్ చేస్తే మిగతా పాత అంశాలను కూడా టేకప్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన డొమెస్టిక్ లైఫ్ ఫ్యామిలీ ఇష్యూ. ఈ రోజు నా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తగిన నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, లేదా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఉమెన్ కమిషన్, అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళది టేకప్ చేశారనుకోండి, ప్రీవియస్ గా జరిగిన అన్ని 20 సంవత్సరాల క్రితం జరిగిన అన్ని కూడా బయటికి తీయాలి. తీస్తారా? మరి అలాంటప్పుడు సూపర్ డూపర్ హీరో కూడా ఉన్నారు, తీస్తారా? ఈ రోజు పవర్ఫుల్ హీరో కూడా అయ్యారు, తీస్తారా? ఆయన ఈ రోజు గవర్నమెంట్ లో ఈ రోజు గవర్నమెంట్ పవర్ లో ఉన్నారు, తీస్తారా? మరి ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్. సంజయ్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పండి సార్. వింటున్నాం కదా, సంబంధం లేని విషయస్ అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటని మనం ఆలోచించాలి. బానే ఉంది,
జానీ మాస్టర్ భార్య బానే ఉంది, వాళ్ళ పిల్లలు బానే ఉన్నారు, ఆయన బానే ఉన్నారు. మేము బాలేమని చెప్తున్నారు ఆమె. ఏంటండి మేము బాలేము, నా పిల్లల తండ్రి కోసం బెంగ పెట్టుకున్నారు, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మేము మొత్తం సర్వనాశనం అయిపోయామని చెప్తున్నామే. బాధితురాలు మాత్రం పెద్ద హీరో నుంచి భరోసా సంపాదించుకున్నారు, పెద్ద హీరో ద్వారా ఇంకా ఆఫర్లు రప్పించుకుంటున్నారు, కొలాప్స్ అయిపోయింది మేమే అంటున్నారు, అసలైన బాధితులు మేమే అంటున్నారు. ఈ రోజు ఒక్క రోజులో ఈ సమస్య పుట్టుకొచ్చిందా? వాళ్ళు 6 సంవత్సరాల నుంచి ఒక భార్య ఒక భర్తని ఎందుకు అదుపు చేయలేకపోయింది? ఎవరైనా నా పిల్లలకు అన్యాయం జరిగిందని ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తారు? తప్పకుండా ఒకసారి ఒక్క నిమిషం. మన ఎవరికైనా హిందూ చట్ట ప్రకారంగా, హిందూ ధర్మం ప్రకారంగా భర్త ఎంత ఎదవైనా భార్య ఏమంటే నా భర్త చాలా మించుకోలేదు ఎందుకు కాబట్టి మనం అదొకటి అర్థం చేసుకొని ఆ అమ్మాయి కూడా మనం న్యాయం చేయాలి. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఎందుకంటే ఈ డిస్కషన్ మీరు 4 రోజుల నుంచి పెడుతున్నా, నేను చూస్తూనే ఉన్నాను. 40 రోజులు పెట్టినా కూడా ఇది కొలికి రాదు. ఇంకో అర్షాయి వస్తుంది, లేకపోతే ఇంకో స్వార్థ వస్తుంది, లేకపోతే ఇంకో శృతి వస్తుంది. ఒకరొకరు వస్తూనే ఉంటారు, ఇవాళ ఇట్లా మోసపోతూనే ఉంటారు, జరుగుతూనే ఉంటది. నేను అనేది అయితే అన్ని బాగానే ఉన్నాయి, డిస్కషన్ బాగానే చేస్తున్నాము, అంత బాగానే ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? నెక్స్ట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోగలుగుతారు సమాజంలో? ఆయనకేమైతే ఆస్తులు సంపాదించుడు, పిల్లల్ని తీసుకొని చూపిస్తుంది. ఆమె ఇప్పుడు ఏదో నాటకాలు ఆడుతుంది. గతంలో ఒకసారి వీడియో ఆమె ఏం చెప్పింది, నన్ను వదిన అంటది, అక్కడ జానీ మాస్టర్ అన్నయ్య అంటే అని చెప్పింది. మళ్ళీ ఈ రోజు ఏమంటుంది, వాళ్ళ ఇంటికి పోయి కొట్టేసి వచ్చినా ఇట్లా నా భర్త నా కావాలని చెప్పాడు. రెండు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి మహిళ ఎందుకంటే ఇలాంటి భార్య ఉన్నంత వరకు ఇలాంటి ఎదవలు చేస్తూనే ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్పేదండి. అయితే సంజయ్ రెడ్డి గారు ఇక్కడ మీరు పాయింట్ చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్, తెలంగాణలో మీ పార్టీ అధికారంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఘటనల పట్ల ఇంతకు ముందు ఆల్రెడీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ బయటకు తీసుకురావాలి, విడుదల చేయాలనేది అందరి డిమాండ్. రీసెంట్ గా సమంత కూడా అదే డిమాండ్ చేశారు. ఏంటి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్తున్నారా? సార్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మహిళల మీద భద్రతతో ఉన్నారు. మీరు చూసింది కదా, నామినేటెడ్ పోస్ట్ గా ఫస్ట్ మహిళా కమిషనర్ ఇచ్చింది. మేడం అయితే నేను మీకు ఒక డిమాండ్ చేస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకురాలే కదా, రేపు ఈవినింగ్ 6 గంటలకంతా మీరు మీ పార్టీ వాళ్ళతో మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి రిపోర్ట్ బయటకు తీయగలుగుతారా? తప్పకుండా. రేపు సాయంత్రం 6 గంటల వరకు లైవ్ లో చెప్తున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. రేపు సాయంత్రం 6 గంటల లోపల కాంగ్రెస్ నాయకురాలు మనకు అందరికి హామీ ఇస్తుంది. మీరు అడిగిన దానికి మేము ఎక్కడికి రావాలని చెప్పండి, మేము వస్తాము, మా దగ్గరికి రండి, తప్పకుండా అందరం కలిసి వెళ్ళి. మేము రావడం ఏంటి మేడం? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గవర్నమెంట్ మీది. డైరెక్ట్ గా మార్నింగ్ లేచి 10 గంటలకు మీరు సెక్రటరీకి వెళ్ళండి, చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చోండి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదా? మీ గవర్నమెంట్ ఉంది కదా, 6 గంటల లోపల రిపోర్ట్ ప్రింట్ ఇవ్వడానికి ఎంతసేపు? ఒక నిమిషం బాలగా కంటిన్యూ సంజయ్ రెడ్డి గారు కంటిన్యూ. మీరు కాంగ్రెస్ పార్టీ మరి గతంలో ఏం చేసినావయ్యా? 10 ఏళ్ళు ఏం చేసినావు? 10 ఏళ్ళు రేపు జరగలే, మటన్ జరగలే మేడం. దానికి కూడా మేము ఖండిస్తూనే వస్తున్నాం. ఈ రోజు మీరు అయిపోతుంది ప్లీజ్ కాదు. ఈ రోజు వాళ్ళు మాట్లాడేది ఇలాంటిది ఎవరు కూడా సహించరు. ఇట్లాంటి డిస్కషన్ జరిగినప్పుడు సహించరు. నీకు ఛాలెంజ్ చేస్తే ఏ ఛాలెంజ్ చెప్తున్నాడు రా, అందరం కలిసి ఇలా నీ అక్క జరగచ్చు, నీ చెల్లె జరగచ్చు, ఇలా నాకు జరగచ్చు, రేపు ఇంకోటి జరగచ్చు, ఇంకోటి జరగచ్చు. అది ఛాలెంజ్ అయితే అయ్యేది కాదు. అప్పటి నుంచి మీ డిస్కషన్ చూస్తున్నా, అసలు మీరు మాట్లాడడానికి సంబంధమే లేదు. అక్కడ జానీ మాస్టర్, వాస్తవానికి జానీ మాస్టర్ విషయంలో జరిగిన విషయానికి మీరు మాట్లాడే సంబంధమే లేదు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మనం ఏదో టీవీల ముందర కూర్చొని మాట్లాడగలరు. సమస్యను పరిష్కారము అని నేను మహిళ కూడా చెప్తున్నా. మహిళ జాగ్రత్త ఉండాలి. ఎవడో వస్తాడు, ఎవడో రక్షిస్తాడు, మనం ఏదో అవకాశాల కోసం. అయితే సంజయ్ రెడ్డి గారు రాజకీయ అంశాల్లో మీకు అపోజిషన్ ఉన్నటువంటి లీడర్లు ఏదైనా మహిళలకు సంబంధించి ఏదైనా అంటే, మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా మహిళా కమిషన్ కి వెళ్తున్నారు, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు. ఎందుకు ఈ వ్యవహారం ఎప్పటి నుంచో నలుగుతుంది కదా? ఓకే, గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు మీరు చెయ్యండి ప్లీజ్. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, తెలుగు సినిమా చిత్ర పరిశ్రమకు సంబంధించి, మహిళల భద్రతకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలి ప్లీజ్.
మేము ఒక్కటే చెప్తున్నామండి. మొన్న మహిళల విషయంలో స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేయడం, కౌశిక్ రెడ్డి విషయం మర్చిపోక ముందుకే ఇట్లాంటివి జరిగినాయి. ఇది ఏమంటున్నారు, మహిళ బాలిక అన్నప్పుడు ఇది మహిళ కోర్టు పరిధిలో ఉంది, తప్పకుండా అట్లా అది చట్ట ప్రకారం పోక్సో చట్టం కింద జాన్ మాస్టర్ శిక్ష పడుతుంది. అది నేను ఫస్ట్ మీరు టీవీలో మాట్లాడేటప్పుడే చెప్పిన, ఒకవేళ ఆ కేసు నిజంగా అది కేసు నిరూపణ అయితే తప్పకుండా చట్టం. ఓకే సంజయ్ రెడ్డి గారు కృష్ణ కుమార్ గారు కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏం లేదండి, ఈ మొత్తం సినారియోలో ఇందాక మాటల్లో మాటగా వచ్చింది ఏంటంటే, ఇన్నాళ్ళు నుంచి నీకు జానీ మాస్టర్ గురించి వేధింపులు వస్తూ ఉంటే ఎవరికి, భార్యకి, ఆమె ఎందుకు దీన్ని చట్టం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమంటున్నారు, ఇన్నాళ్ళ నుంచి నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు చట్టం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అంటున్నారు. మరి భర్తతోటి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమె చట్టం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? అదే మరి అలానే ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఏంటి? ఆ అమ్మాయి పని చేయడానికి వచ్చింది, పని ఇచ్చే ప్లేస్ లో జానీ మాస్టర్ ఉన్నాడు, పని తీసుకునే పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది. అలాంటప్పుడు ఎవరు అథారిటీ పొజిషన్ లో ఉన్నారు చెప్పండి, ఆలోచించండి. కృష్ణ కుమార్ గారు, ఇప్పుడంటే నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్ కి, కానీ ఈ అమ్మాయి పరిచయం అయినప్పటికీ జానీ మాస్టర్ పొజిషన్ అంత హైలో లేదు. ఒక్క నిమిషం కంప్లీట్ చేయను, అంత హైలో లేదు. ఓకే, ఇతని దగ్గర ఇబ్బంది పడినప్పుడు ఈ మాస్టర్ కాకపోతే ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. కంక్లూడ్ చేద్దాం. దానికి కూడా చెప్తా, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వేరే వాళ్ళ మట్టుకు ఇంతకంటే బాగా ఉంటారని నమ్మకం ఏంటి? లేడీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారుగా. కాదమ్మా, మీకు నచ్చినట్లే ఉండాలి, రెండో వాళ్ళు మీకు నచ్చినట్టే ఆలోచించాలి అంటే కాదు. ఇక్కడ మన విన్సెంట్ ఫ్యాన్సీస్ పనిచేయడానికి వీల్లేదు. అక్కడ సమస్య ఏంటి? ఆ అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది, చెప్పుకోలేని వయసులో ఉంది, మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కాబట్టి ఆ అమ్మాయి చెప్పుకోలేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఆలోచించవలసింది ఇక్కడ ఇతను నేరం చేశాడా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. అంతేకాని నేను ఒకటే చెప్పగలుగుతాను, ఇది చాలా సెన్సిటివ్ అంశం. ఇక్కడే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా, సమాజంలో, భారతదేశమే కాదు వరల్డ్ వైడ్ ఇలాంటిది కామన్. దాన్ని క్రైమ్ కింద కన్వర్ట్ అవ్వడం అంటే ఎప్పుడవుతుందంటే వాళ్ళిద్దరికి చెడినప్పుడు మాత్రమే. ఎందుకు అంటే లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇట్స్ సైకలాజికల్ కి సంబంధించిన అంశము, దాన్ని ఎవరు క్రాక్ చేయలేరు. ఇది హైలీ ఇంపాసిబుల్. ఇది కాదు, ఇంకొక 100 సంవత్సరాలకు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, దీనికి ఎండ్ లేదు. రైట్ జగదీశ్వర్ రెడ్డి గారు కంక్లూడ్ ప్లీజ్. ఇదే మన ఈ వ్యవహారం మీద మనం అందరి గురించి మాట్లాడడం ఇవన్నీ ఏంటంటే, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే, నేను రేపు ఎప్పుడో రేవంత్ రెడ్డి గారిని కలిసి కమిషన్ వేయమని కోరేదానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ నేను టైం అడుగున్నాను, ఇస్తానన్నారు. కమిషన్ వేయండి, పాత రిపోర్ట్ ని సబ్మిట్ చేసేదానికి, ముందుకు తెచ్చేదానికి వాళ్ళకి అంగీకారం లేకపోతే కొత్త కమిషన్ వేయమని అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. ఆ దిశగా నేను కోర్టుకు కూడా వెళ్తాను. కోర్టుకు కూడా వెళ్ళి దానికి పరిష్కారం అనేది చూసేదానికి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు కస్తూరి గారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ అమ్మాయి ఆ టైంలో చెప్పలేకపోయింది అనే దానికి ఏమంటున్నానంటే, ఇదంతా కూడా కావాలని మాట్లాడే మాటలే. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంతమంది కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకంటే కూడా ధైర్యవంతురాలు. ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను, ఒకరోజు 2 రోజులు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తారు, వాళ్ళు నటిస్తున్నారు నిజంగా చెప్తున్నారు విషయం పక్కన పెట్టిస్తే, నేను డైరెక్ట్ గా చూసిన అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను. అది ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, అక్కడే ఉండాల్సిన అవసరం లేదనేది నా వాదన. అంటే లేడీ కొరియోగ్రాఫర్స్ లేరా చేసుకోవడానికి, వేరే మాస్టర్స్ లేరా, ఎవరు వర్క్ ఇవ్వరా, అది నా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు, సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తం జానీ మాస్టర్ వ్యవహారంలో రోజుకొక కొత్త అంశం, రోజుకొక కొత్త వ్యక్తి పేరు కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి.